హ్మ్. ఇప్పుడు బా వినిపిస్తుందండి. హ్మ్. యెస్. 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 హ్మ్. ఓకే. హ్మ్. థాంక్ యూ. ఆహ్, ఐ గెస్ మా ఆ! బోత్ ద వాయిసెస్ బానే ఉన్నాయనుకుంటున్నాను. ఆ! ఓకే. యాహ్! థాంక్ యూ. థాంక్స్ ఫర్ ద అయ్యో! కన్ఫర్మేషన్ ప్రేమానంద్. ప్రేమ ప్రేమానంద్ అంటే మన అబ్దుల్ గారే. అబ్దుల్ గారు. యాహ్! ఐ గాట్ ఇట్. హ్మ్. హ్మ్. ఓకే. సో యాహ్! హ్మ్. సో చెప్పండి. ఇందాక మనం మాట్లాడుతుంటే సో నేను చెప్పాను కదా! లైవ్ చేయాలన్న మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే విలన్స్ అనే టాపిక్ తీసుకొని సో మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరన్నారు కదా! ఒక పాయింట్ అండ్ అబ్దుల్ గారు మనం మాట్లాడేటప్పుడు హ్మ్. సో ఎందుకు మనకి ఈవెన్ 'పుష్పలో' గూడా కొంతమంది రివ్యూవర్స్ గాని లైక్ కొన్ని కామెంట్స్ ఏంటంటే విలన్ కొంచెం డౌన్ అయిపోయాడు అనే పాయింట్. ఆహ్, హ్మ్. సో ఐ మీన్ 'పుష్ప 2' స్పెషల్లీ. సో వాట్ హ్మ్. ఎగ్జాక్ట్‌లీ ఆహ్, అంటే ఈ టాపిక్ ఓవరాల్‌గా మన టాపిక్ ఏందంటే ఇవాళ అదే మాట్లాడదాం అనేసి. సో ఎందుకలా హ్మ్. జరుగుతుంది? అంటే ఈ మధ్య వచ్చే విలన్స్ ఎందుకు మనకి అట్లా కనిపిస్తున్నారో, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా రాస్తున్నారా? సో అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయా? సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ హ్మ్. విల్ డిస్కస్. అవును. ఆహ్, ర రా అప్పట్లో 'రావు గోపాలరావు' గారు యెస్. 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 వాళ్ళ యెస్. వాళ్ళని మించిన విలన్స్ ఉండరు గానీ 'రాజమౌళి' గారు లాంటివి. ఆ! వాళ్ళు అంటే ఒక రకం హ్మ్. అండి. హ్మ్. వాళ్ళు నిజంగా. నాకనిపిస్తది 'రావు గోపాలరావు' గారు ఇప్పటి వరకు 'ముత్యాల ముగ్గులో' హ్మ్. డైలాగ్స్ హ్మ్. గాని, ట్రూ. 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 వాళ్ళ ఆ! వాళ్ళ అవి రేంజ్ మంచి వేరు. ఐకానిక్ డైలాగ్స్ అండ్ అవి ఉన్నాయి. అండ్ హ్మ్. అంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే 'శివ' ఐ మీన్ 'రఘువరన్' గారు. అంటే అవును. హీ డజంట్ లుక్ లైక్ ఒక స్టైలిష్‌గా ఉంటారు యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ సినిమా విలన్ టైప్‌లోనో, హీరో టైప్‌లోనో ఉంటారు పర్సన్ గూడా. బట్ అవును. అతను అంత డేంజరస్‌గా భయపెట్టగలడా అనేది కొన్ని సినిమాలు చూసినప్పుడు లైక్ ఇప్పుడు 'చిరంజీవి' గారిది అదేంటి 'పసివాడి ప్రాణం.' అవును. ఆ పిల్లగాడిని చూసినప్పుడు ఎక్కడ ఈ పిల్లగాని ఏదో చేస్తాడనో, సో సంథింగ్ హ్మ్. లైక్ అగైన్ 'శివ' గాని సో హ్మ్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వెన్ హి వాస్ దేర్ లైక్ ఒక ఒక విలనిజం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అంటే అపియరెన్సే కాకుండా ఇప్పుడు 'రామిరెడ్డి' గారు గాని ఇట్లాంటివి చూసుకుంటే హ్మ్. మనకి కొంచెం అపియరెన్స్ గాని అది తెలియకుండానే ఒక విలనిజం వస్తుంది. సో అవును. అది 'కోడిరామ్ కృష్ణ' గారు 'రామిరెడ్డి' గారిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు 'అంకుశంలో' అవును. అవును. అది ఆయన కొత్త. కానీ 'కోడిరామ్ కృష్ణ' గారు ఒక మాట అంటారు. ఆయన రైటింగ్స్ సూపర్ ఉంటాయి 'కోడిరామ్ కృష్ణ' గారియి. ఆయన ఏమంటారంటే అవును. కొత్త విలను, కొత్త హీరోయిన్ హ్మ్. హ్మ్. జనాలు హ్మ్. బాగా అట్రాక్ట్ అవుతారంటారు. తొందరగా ఇదవుతారు. అదే. అదే. హ్మ్. సో కానీ హ్మ్. 'రామిరెడ్డి' గారు మటికి చాలా గొప్ప నిజంగా మంచి విలన్ 'అమ్మోర్‌లో' గాని, 'అంకుశంలో' గాని 'అంకుశంలో' సూపర్ ఆ! నిజంగా. 'అంకితం' యాహ్! ఈవెన్ 'అమ్మోరు' గూడా ఐ మీన్ ఐ కెన్ సే ఇట్స్ ఎ చైల్డ్‌హుడ్ మూవీ. బట్ ఒక హ్మ్. ఒక టైమ్‌లో కొంచెం భయమేసింది. అంటే హ్మ్. అపియరెన్స్ గాని చూస్తే సో దట్ ఈస్ లైక్ హ్మ్. యాక్చువల్లీ ఐ మెట్ రామిరెడ్డి గారు. ఆహ్, అవునా? హ్మ్. ఆ! ఆ! సో ఒక టైమ్‌లో అంటే దట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంటల్ మీట్. హ్మ్. ఒక హోటల్‌లో జస్ట్ నేను ఏదో బ్రేక్‌ఫాస్ట్ చేశాక దెన్ హ్మ్. ఐ వాస్ జస్ట్ కమింగ్ ఔట్ అన్నమాట. సో అక్కడ హ్మ్. అనుకోకుండా ఆయన హ్యాండ్ వాష్ చేసుకోవడానికొచ్చారు. హుహుహుహు. సో ఆ టైంకి కొంచెం చాలా బక్కగా ఉన్నారు. అప్పటికి కొంచెం థిన్ అయిపోయి ఇట్లా ఉన్నారు. బట్ ఇట్ వాస్ ఐ జస్ట్ నేను పలకరించానన్నమాట. ఇట్ వాస్ ప్లెజర్ మీటింగ్. సో దట్ వాస్ ద గుడ్ థింగ్. హుహుహు. యాహ్! సడెన్‌గా అయిపోయిందా? హ్మ్. ఇంకా, ఇంకా నాకు 'సోనూ సూద్' అండి 'అరుంధతిలో'. సోను సూద్, అరుంధతి. బాపురే! చాలా బా యాక్ట్ చేసాడు అసల. యాహ్! సోను హ్మ్. సూద్ వండర్‌ఫుల్. ఇంకొకటి 'ఏక్ నిరంజన్‌లో' గూడా 'సోనూ హ్మ్. సూద్' యాక్టింగ్ అవును. ద సైకోగా క్యారెక్టరైజేషన్ అనేది చాలా డిఫరెంట్. బావుంటదసల. నాకిప్పటికి అంటే కొన్ని కొన్ని చోట్ల మనం జనరల్‌గా ఉపయోగించే మాటలు బ్రహ్మాజీ నేను విలన్ హీరో అనుకుంటున్నాను. నువ్వేంటి విలన్ అంటావు. సో దట్ దట్ గివ్స్ యూ అంటే నిజంగా అసలు అతని పర్స్పెక్టివ్‌లో అతను హీరో కదా! సో అవును. అవును. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక క్యారెక్టరైజేషన్ రాయడానికి పూరి జగన్నాథ్ గారికి ఐ డోంట్ థింక్ ఇంకా బియాండ్ నేను ఆలోచించలేను. సో దట్ ఈస్ వెరీ అంటే హ్మ్. ఈ దో ఇట్స్ ఎ హీరో క్యారెక్టరైజేషన్ ఆర్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఆయన బ్యాలెన్స్‌డ్‌గా కొ రాస్తుంటారు. మొన్న ఒక మీమ్ చూసానండి. మీమ్ చూస్తే ఇదేంటి టాప్ హీరోలతోటి నేను వర్క్ చేస్తానని ఒక మీమ్ హ్మ్. వచ్చింది. హ్మ్. 'రాజమౌళి' గారేమో టాప్ హీరోస్ తోటి వర్క్ చేస్తారు. ఆ తర్వాత మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా టాప్ హీరోస్ తోటి వర్క్ చేస్తారు. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. 'పూరి జగన్నాథ్' టాప్ హీరోస్‌ని క్రియేట్ చేస్తాడంట. ఆబ్వియస్‌గా అది అది భలే అనిపించింది నాకు. అండ్ అంటే పూరి అంటే జగన్నాథ్ యాహ్! యాహ్! ట్రూ. 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 ఆయన హ్మ్.
అంటే 'పూరి జగన్నాథ్' గారును, మొన్న 'సుకుమార్' గారి ఇంటర్వ్యూలో గూడా మీరు అబ్జర్వ్ చేస్తే సో, హ్మ్. ఈవెన్ దట్ ఐ హాడ్ దిస్ డౌట్. అంటే నాకు అంతకు ముందర నుంచి ఎర్లియర్‌గా ఒక డౌట్ ఉండేది. సేమ్ హ్మ్. క్వెషన్ 'సుకుమార్' గారు అడుగుతుండే. ఎట్లా హ్మ్. అంటే ఇప్పుడు 'బద్రి' గాని, లేకపోతే 'ఈడియట్' సినిమాలో గాని, సో, ఇప్పుడు హ్మ్. ఒక నాన్న పొసెసివ్‌గా ఉంటాడు. ఒక అన్న పొసెసివ్‌గా ఉంటాడు. ఒక ఇదున్నప్పుడు. అంటే హ్మ్. ఒక హ్మ్. చెల్లి ఉన్నప్పుడు గాని ఇట్లా. సో, ఒక రోడ్ సైడ్ రోమియో గాడొచ్చేసి దక్కన ఐ లవ్ యూ చెప్పేస్తే వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేయరు ఎవరు. అంటే ఇఫ్ వి ఆర్ అవును. ఇన్ ద సేమ్ ప్లేస్. సో, వాళ్ళు మంచోళ్ళే. కానీ హ్మ్. వాళ్ళ దగ్గరకొచ్చేసరికి బట్ వాళ్ళని అంటే వాళ్ళనే యాంటాగనిస్ట్‌గా చూపిస్తూ మన హీరోని అంటే ఆవరగా తిరిగేవాడిని ప్రొటాగనిస్ట్‌గా చూపెట్టడం అనేది ఐ గెస్ హ్మ్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ద ఎవల్యూషన్. అంటే హ్మ్. ఇప్పుడు హీరో ఇలానే ఉండాలి. హీరో అంటే మంచిగా చేయాలి, మంచిగుండాలి. అన్ని మంచి హ్మ్. క్వాలిటీసే ఉండాలి అనే దాని నుంచి స్లోలీ వీఆర్ టర్నింగ్ ఆర్ ఎవాల్వింగ్ ద థింగ్స్ లైక్ రైటింగ్ ద హ్మ్. హీరో క్యారెక్టరైజేషన్. సో హ్మ్. మోస్ట్లీ ఇలా కూడా ఉండొచ్చు. అతనికి ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. బట్ ఇట్ షుడ్ బి లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఎంతో కొంత మంచి అనేది మైండ్ సెట్ లో ఉండాలి. సో దట్స్ వాట్ అవునండి. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి చూసుకుంటే అంటే నాకు తెలిసి ఎందుకు విలన్ క్యారెక్టర్లు ఈ మధ్యలో కొంచెం తగ్గుతూ వచ్చినాయి లేకపోతే ఎందుకు ఇదైనాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే హీరో క్యారెక్టర్‌ని బాగా ఎక్కువ ఎలివేట్ చేయడం వల్లనే విలన్ క్యారెక్టర్స్ అనేది స్లోలీ ఫాల్ డౌన్ అనేది జరుగుతుంది. అయినా ఇప్పుడు హీరోయే విలన్ అవుతున్నాడు కదండీ! విలనే హీరో అవుతున్నాడు. ఇప్పుడు మీకు అదే అంటున్నా. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఇప్పుడు సే. అదే సో దట్ ట్రెండ్. ఎవాల్యుయేషన్ హ్మ్. 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 ఇప్పుడు ఈవెన్ ట్రెండ్ అదే గదా! దట్ ఎవాల్యుయేషన్ ఎట్లయిపోతుందంటే హ్మ్. మొన్న గూడా మనం మాట్లాడాం దీని గురించి. అంటే హ్మ్. ఈ టైప్ ఆఫ్ జానరాస్ ఆర్ లైక్ వెన్ వి అవును. టాక్ అవును. అబౌట్ స్టోరీస్ ఆల్సో. సో హ్మ్. 'రాగ్స్ టు రిచెస్' క్రిమినల్స్. గాని 'రాగ్స్ టు హ్మ్. రిచెస్' గాని అంటే ఒక కింద నుంచి ఒక హీరో వచ్చేసి ఒక పైకి ఇది జేయటం. హ్మ్. తను హ్మ్. సాధించటం అనేది. సో అది ఎలా హ్మ్. సాధించాడు? ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక టైంలో 90స్, 2000 ఆ టైంలో హీరో ఖచ్చితంగా కష్టపడి ఒక పాటలో హ్మ్. సైకిల్ తొక్కి సంపాదించడమో, లేకపోతే నరసింహ సినిమాలో రాళ్ళు కొట్టేసి సంపాదించడం. దిస్ వుడ్ బి లైక్ మనం చూస్తా ఉంటాం. సో, బట్ అవును. ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎలాగైనా సరే వాడు సంపాదించడం ముఖ్యం. ఎందుకు హ్మ్. అంటే తను ఈజ్ ఒక సొసైటీ వల్ల తను ఎట్లయితే బాధపడ్డాడో, తను దాన్ని రివెంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని, దాన్ని ఎలాగైనా హ్మ్. సంపాదించేసి, అగైన్ దాన్ని మళ్ళీ ఒక చిన్న కమర్షియల్ యాంగిల్‌లో చూపెట్టాలని చెప్పేసి లాస్ట్‌కి ఆ సంపాదించిన హ్మ్. దాంట్లో మళ్ళీ ఎక్కడో పంచిపెట్టేస్తాడనో, హ్మ్. సంథింగ్ ఆహా! కాంపెన్సేట్ ద థింగ్స్ ఎండ్ ఆఫ్ ద డే. హ్మ్. అవును. ఈవెన్ అవును. ఇప్పుడు 'పుష్ప' 2లో వాళ్ళు చూపించారు గానీ, బట్ ఇట్ వాస్ ట్రైలర్‌లో ద సేమ్ థింగ్ దే హావ్ షోన్డ్. అంటే ట్రైలర్‌లో 3 పార్టో వి డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్ విత్ దట్. 3 పార్ట్ ఏంది ట్రాన్స్‌ఫర్. చాలా మందికి తను డబ్బులు పంచిపెట్టాడు 'పుష్ప' అనేది. సో, ఆ క్యారెక్టర్ హ్మ్. అట్లా చేశారు. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎంత ఎంత నెగెటివ్‌గా వచ్చినా గూడా వాడు సంపాదించింది జనాలకు పంచిపెట్టడం అనేది దట్ విల్ బి ఇక లాస్ట్‌కి జరిగేది అదే. ఈవెన్ అవును. అవును. 'కేజీఎఫ్‌లో' గూడా దట్స్ వాట్ ఐ హావ్ సీన్. హ్మ్. అండ్ కేజీఎఫ్‌లో తను సంపాదించుకున్నా గూడా జనాలకు పంచిపెట్టడం. జనానికి 100%. పంచిపెట్టడం అనేది దట్స్ ద మెయిన్ కోర్. అంటే ఎండ్ హ్మ్. ఆఫ్ ద డే ఇక అట్లా లేకపోతే ఇక హీరోకి, విలన్‌కి తేడా ఏముంది? సేమ్ ఇప్పుడు అవును. అక్కడ వాళ్ళని తీసుకొని అక్కడ కబ్జా చేశాడు. అక్కడ ఒక 300 మందిని పెట్టుకొని ఇంకా విలన్ అదే చేశాడు. హీరో అదే హ్మ్. చేశాడంటే వాట్ ఈస్ ద పాయింట్? హ్మ్. సో అది ఆహ్, యాహ్! కేజీఎఫ్ 'కేజీఎఫ్' ఈస్ గురించి వన్ ఆఫ్ ద థింగ్. కేజీఎఫ్ యాహ్! 'కేజీఎఫ్' గురించి రైటింగ్ గురించి మాట్లాడొచ్చు. మనం ఎక్కువ మాట్లాడకూడదు. టీచర్ నో. విలన్ అనే కాంట్రవర్సీ. టాపిక్ వచ్చినప్పుడు ఆ! నో. ఇట్స్ కేజీఎఫ్‌లో ఓకే. విలన్ అనే ఆ! టాపిక్ వచ్చినప్పుడు ఐ గెస్ 'కేజీఎఫ్' ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ వేర్ నేను ఫస్ట్ టైమ్ హ్మ్. చూసిన అంటే ఒక విలన్ తర్వాత ఒక విలన్ అంటే వాళ్ళని కన్నడ ఇది కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోవడం కష్టమైపోయింది. హ్మ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ ఆ జుట్లు, ఆ జనాలు, ఆ బ్లాక్ స్క్రీన్ వచ్చేసరికి ఎవరెవరు హ్మ్. గుర్తుపెట్టుకోవాలో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు కొంచెం క్లమ్జీగానే వెళ్ళిపోయింది. అంటే సమ్మన్ అవును. ఈస్ దేర్. అవును. ఇప్పుడు విలన్ అనేవాడు ఉన్నాడు అనేది వెళ్ళిపోతా ఉంది గానీ, మోస్ట్‌లీ కొన్ని హ్మ్. కొన్ని కన్‌ఫ్యూజన్ అనేది పాయింట్ వస్తుంది. సో వెన్ అవును. ఇట్ కమ్స్ టు ఇక మనకి అదే మీరన్నట్టు ఇప్పుడు అన్నీ అంటే హీరోనే విలన్ ఇదనే ఇజం అనేది హ్మ్. చూపిస్తున్నారు కాబట్టి యాహ్! దట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్. యాహ్! నాకు ఎవల్యూషన్ ఏమనిపిస్తుందంటే మన సమాజం ఆల్రెడీ కుళ్ళిపోయింది హ్మ్. హ్మ్. కాబట్టి, హ్మ్. ఆ హ్మ్. కుళ్ళిపోయిన ఆళ్ళలో సమాజ సేవ కంటే ఎక్కువగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి సేవ చేసే వాళ్ళని హీరోల కింద చూపిస్తూ, క్రిమినల్‌ని హీరో కింద చూపిస్తూ హ్మ్. 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 అతనికి మోర్ హానెస్ట్ ఏం అవసరం లేదు టువర్డ్స్ ద సొసైటీ. ఈ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిల హ్మ్. నుంచి డబ్బు హ్మ్. హ్మ్. సంపాదించడం హ్మ్. ఎలాగో నేర్చుకొని, క్రైమ్ తోటే డబ్బులు సంపాదించి, ఆ క్రైమ్ ద్వారానే జనాలకి హ్మ్.
పూర్ పీపుల్‌కి పంచిపెట్టాలన్న థాట్‌తోనే ఉన్నారు. అవే హిట్ హ్మ్. అవుతున్నాయి. 'పుష్ప' గాని, 'లక్కీ భాస్కర్' గాని యాహ్! ఇవన్నీ ట్రూ. గూడా యాహ్! తనని సమాజం ఎంత తక్కువ చూపిస్తుందో, అలాగే సమాజంలో నెగెటివ్ ఫెలోస్ అందరిని గూడా తను తక్కువ చూపుతో చూడటం వల్ల మన ఈగో సాటిస్ఫై అవుతుంది. మిడిల్ క్లాస్ ట్రూ. పీపుల్ ఈగో సాటిస్ఫై అవుతుంది. అందుకని ట్రూ. ఆ క్యారెక్టర్‌ని అలా డిజైన్ చేసుకుంటున్నారు. ప్రతి రైటర్ గాని. అదే హ్మ్. హ్మ్. సక్సెస్ అవుతది. మీరు 'సన్ ఆఫ్ సత్యమూర్తిలో' లాగా ఆహ్, స్ట్రెయిట్ టు ది పాయింట్ చాలా మంచి మాట్లాడుతున్నాడు, చాలా కరెక్ట్‌గా ఉన్నాడు అంటే అది వర్కౌట్ అవ్వదు. నాకు హ్మ్. తెలిసి అంటే అనిపిస్తుంది. నాకనిపిస్తుంది. ఇప్పుడున్న స్టోరీ ఎవల్యూషన్‌లో అందుకని హ్మ్. హీరో, విలన్ వాడే అవుతున్నాడు. అందుకని హ్మ్. హ్మ్. విలన్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నాడు. సమాజంలో చాలా మంది విలన్స్ ఉండటం వల్ల. 'కేజీఎఫ్‌లో' చూడండి ప్రతి స్టేజ్‌లోనూ ఒక్కొక్క విలన్ ఉంటుంటాడు. అవును. అవును. ఇదిలో మనకు కనిపిస్తా ఉంటది. దట్స్ వాట్ ఐ ఏదో సెడ్. హ్మ్. హ్మ్. ఒక విలన్ చూపించడం వల్ల ఇంకొకటి 'పుష్పలో' గూడా 'జాలరెడ్డి' గాని, 'జాలరెడ్డి' హ్మ్. ఒక విలనిజం ప్రతి హ్మ్. హ్మ్. స్టేజ్‌లోను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఒక స్టేజ్‌లో విలన్స్‌లా ఉన్నా గాని ఆళ్ళ ఆళ్ళ అన్నయ్యలు ఎండ్ ఆఫ్ ద డే సడెన్‌గా ఫ్యామిలీ కాబట్టి చనిపోయిన యాహ్! దట్ హ్మ్. దట్ అంటే చనిపోయిన ఆడియన్స్‌కి తర్వాత కూడా మనం తెలుసు ఎప్పుడోకప్పుడు టర్న్ అవుతారు వాళ్ళు అనేసి హ్మ్. దట్ విల్ టేక్ టైమ్ బట్ ఎప్పుడోకప్పుడు టర్న్ అవుతారు. హ్మ్. అండ్ 'రావు రమేష్' క్యారెక్టర్ హ్మ్. దట్ అవును. విల్ ఆల్సో ఎప్పటికప్పుడు టర్న్ అవుతుంది అనేది హ్మ్. ఒకటి అనేది లాస్ట్‌లో అయినా సునీల్ సరే. గాని, హ్మ్. హ్మ్. సునీల్ హ్మ్. గాని, అనసూయ గాని ట్రూ. వీళ్ళందరిని గూడా ఎప్పటికప్పుడు ఏ స్టేజ్‌లో ఆ స్టేజ్‌లో విలన్స్‌ని పెట్టడం. ఆ విలనిజం చూపించడం. ఆ విలనిజంలో తన యొక్క క్యారెక్టర్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నాడో, ఎలా గొప్పగా చూపించుకున్నాడో నాకు భలే అనిపించిందండి. అది యాక్చువల్‌గా మీకు అదేంటి 'పుష్పలో' మనం ఆ స్టేచర్ ఉన్న యాక్టర్‌ని తీసుకొచ్చి విలన్‌గా పెట్టడం అనేది ఒక విధంగా ఛాలెంజింగే. మీకు హ్మ్. హ్మ్. 'ఆవేశంలో' హ్మ్. 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 ఫ ఫ హ్మ్. ఫహద్ ఫాసిల్ గారిని చూస్తే అవును. 'ఆవేశంలో' హి ఈస్ ఎ అవును. హీరో ఆల్‌మోస్ట్ హీరో క్యారెక్టర్. అతన్ని అవును. తీసుకొచ్చి 'పుష్ప' అనే దాంట్లో విలన్‌గా పెట్టడం అనేది హ్మ్. హ్మ్. సుకుమార్‌గా హ్మ్. రైటింగ్ గాని, సుకుమార్‌గా క్యాస్ట్ చేసుకునే విధానం గాని చాలా గొప్పగా ఉంటది. 'ఉప్పెనష్టం' డెసిషన్ గ్రేట్ మేకింగ్. కదండీ. యాహ్! డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాహ్! యాహ్! హ్మ్. సో, 'ఉప్పెనష్టం' గ్రేట్. అంటే నాకు అనిపించిందేంటంటే ఫస్ట్ పార్ట్‌లో ఇట్ వాస్ గుడ్. అంటే లైక్ ఐ ఫెల్ట్ ఒక అంటే కంప్లీట్ ఒక టగ్ ఆఫ్ వార్ వారుంది హ్మ్. అనేది. సో, సెకండ్ అవునండి. పార్ట్‌కొచ్చేసరికి యాహ్! అంటే అతను కంటిన్యూ అవుతూనే ఎక్కడో హ్మ్. ఇప్పుడు అంటే నేనొక 2 సార్లు చూసాను 'పుష్పని'. 'పుష్ప 2'ని టు హ్మ్. బి ఫ్రాంక్. ఐ మీన్ జస్ట్ టు మేక్ హ్మ్. ష్యూర్. చాలా మనం మాట్లాడుంటాం. చాలా వాటిలో సందర్భాల్లో మాట్లాడాం. బట్ ఏంటంటే ఆహ్, ఒక సీన్‌కి ప్రోగ్రెషన్ ఉంటుంది. అండ్ సీన్‌కి లింక్ ఉంటుంది. ఈ సీన్ ఇంకో సీన్‌ని లీడ్ చేస్తా ఉంటది. సో, దట్ ఈస్ ద మెయిన్ కోర్ అన్నమాట. సో, అవును. అది సింబాలిజంగా గాని, డైలాగ్ పరంగా గాని, లేకపోతే ఆ సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ గాని, ఎండ్ ఆఫ్ ది డే హ్మ్. సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ హ్మ్. సీన్ ఈస్ సేయింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ గాని. సో, హ్మ్. అయితే నాకొక్క సీన్ అంటే వాళ్ళు ఆ పైనుంచి మాట్లాడేటప్పుడు ఫహద్ ఫాసిల్ కింద నుంచి అన్నీ మాట్లాడుతూ నేను పట్టుకున్నాను అది ఇది అంటే హ్మ్. ఆహ్, హ్మ్. మోస్ట్‌లీ కొంచెం కామిక్‌గా చేస్తాడు. అంటే అవును. 'పుష్ప' అంటే ఫైరే కదా! నాకు తెలుసు. నాకు హ్మ్. తెలిసి ఆ ఒక్క సీన్ తప్పించి హ్మ్. మిగతా సీన్ అన్నిట్లో హిస్ క్యారెక్టర్ హ్మ్. ఈస్ వెరీ గుడ్. అంటే విలనిజంకి స్కోప్ ఉంది. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్. వెరీ గుడ్ అంటే తను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ కంప్లీట్‌గా విలనిజం ఉంటుంది. ఓన్లీ అవును. దట్ సీన్ విల్ క్రియేటెడ్ డిఫరెంట్ ఇంపాక్ట్. అంటే ఇక అయిపోయింది కదా! ఇతను కామిక్ అయిపోయాడు కదా! అనే ఒక చిన్న అంటే ఆడియన్‌కి ఒక మైండ్ సెట్ వచ్చిందేమో ఐ డోంట్ నో. దట్ హ్మ్. మైట్ బి ద రీజన్ అనుకుంటున్నాను. నాకు పర్సనల్‌గా నాకనిపించింది. హ్మ్. ఒకవేళ ఆ సీన్ లేకుండా సినిమా తీసుంటే ఇట్ వుడ్ బి వెరీ హ్మ్. డిఫరెంట్. అంటే కంప్లీట్‌గా అవును. సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయేది ఆ క్యారెక్టర్. అవును. ఇంకొకటి 'సునీల్' అండ్ దెన్ 'అనసూయ' క్యారెక్టర్ కూడా. హ్మ్. హ్మ్. అక్కడ హ్మ్. హ్మ్. ఆహ్, నేనే నేనే పువ్వుని గాదు ఇక్కడ ఇద్దరు పువ్వులున్నారు. ఇవన్నీ గూడా మీరన్నట్టు ఆ సీన్ ఉండకపోతే బావుంటదేమో అనిపిచ్చింది దట్స్ నాకు దట్స్ కూడా. దట్స్ రైట్. ఆ సీన్ నాకు కొంచెం అంటే ఆ సీన్ వల్ల ఒక సీరియస్‌నెస్ అంటే విలన్‌కున్న సీరియస్‌నెస్ ఏమో తగ్గిపోయిందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ హ్మ్. వచ్చింది. మేబీ దట్స్ మై ఒపీనియన్. ఐ డోంట్ నో అది హ్మ్. అంతవరకు అంటే ఆయనేం కానీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ చేసి చెప్పాడో 'బ్రహ్మాజీ' ఆ! ఇందాక 'బ్రహ్మాజీ' చెప్పాను. ఎండింగ్ బావుంటది. అగైన్ తను మళ్ళీ 'బ్రహ్మాజీని' తగలపెట్టేసుకోవడం గాని అదే అది వీడు బ్యాలెన్స్ తిక్కలోడురా చేసి అనేసి బ్రహ్మాజీ అనటం అదంతా బట్ ఎండింగ్ వుడ్ బి గుడ్. దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. అంటే సీరియస్‌నెస్‌ని అట్లా క్రియేట్ చేస్తూ పోయారు గానీ, బట్ ఎక్కడో ఆ ఒక్క సీనే కంప్లీట్‌గా కొంచెం కామిక్ వేలో ఎళ్ళిపోయింది. మిగతా వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు నవ్వటం,
అంటే హ్మ్. కంప్లీట్ థియేటర్ కూడా నవ్వుతుంది. సో థియేటర్ ఎంజాయ్డ్ ఇట్. అవును. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ అదర్ వే. బట్ థియేటర్ ఎంజాయ్డ్ ఇట్. హ్మ్. బట్ ఎక్కడో ఆ సెన్స్ ఏమైనా తగ్గిందేమో అనేది దట్స్ ద మెయిన్ హ్మ్. కోర్ పాయింట్. అవును. అవును. ఆ! ఇంకా విలనిజం అంటే మీరు 'రావు గోపాలరావు', 'ఎస్‌వి రంగారావు' గారు, ఆ తర్వాత అంటే 'రాజారావు' గారు, యాహ్! మన రవి 'ప్రకాష్ గారు. రాజ్' గాని, హ్మ్. 'రఘువరన్' గాని వీళ్ళందరూ ఒక రేంజ్ విలన్స్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళని బీట్ మీరన్నట్టు ఔట్ చేసిన వాళ్ళు వాళ్ళేందంటే అవి స్ట్రెయిట్ పాయింట్ గదా! అవి. ఇంకంటే అవి హ్మ్. కంప్లీట్‌గా ఇప్పుడు ఆయన ఇంగ ఇప్పుడు 'రావుగోపాలరావు' గారిది జూస్తే డైలాగ్ ఇవ్వటం, డైలాగ్ డిక్షన్ గాని ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్ ఇట్. హ్మ్. సో, అదేంటంటే స్ట్రెయిట్ పాయింట్ హి ఈస్ ఎ విలన్. అంటే తను ఖచ్చితంగా రాంగ్ థింగ్సే జేస్తాడనేది ఫ్రమ్ ద డే వన్ అనమాట. అంటే మనకి సినిమా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి వాళ్ళు కంప్లీట్‌గా వెళ్ళిపోతుంటారు. సో, హ్మ్. అక్కడేంటంటే స్ట్రెయిట్ పాయింట్‌గా చెప్పటం ఒకటి. అంటే ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మనకి ఎవాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏమేం హ్మ్. మనం ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నాం, కొత్తగా చేస్తున్నాం అంటే హ్మ్. కొన్ని స్క్రీన్ ప్లేస్ ప్రకారం ఏంటంటే విలన్‌ని చూపించకపోవడం కూడా వన్ ఆఫ్ ద వే. అంటే విలన్ ఎవరో తెలియకుండా ప్లేని నడిపిస్తూ దెన్ హ్మ్. ఇతను కాదు ఇతను మేబీ ఇట్స్ కైండ్ హ్మ్. ఆఫ్ ఎ థ్రిల్లర్ జోనర్ గాని, ఇంకే హ్మ్. జోనర్ గాని. సో, హ్మ్. ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయటం. అంటే హూ ఈస్ హ్మ్. డూయింగ్ ఆల్ దిస్? ఒక హీరోకి ఒక క్లమ్జీనెస్ క్రియేట్ చేసి ఎవరు చేస్తున్నారని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్ళటం అదొక వే. సో, హ్మ్. అంటే ఇప్పుడొచ్చేసరికి నాకు తెలిసిన పాయింట్స్ ఏంటంటే ఇవి దీస్ హ్మ్. థింగ్స్ విల్ మేక్ ఆ విలనిజం అనే కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా ఇప్పుడు హ్మ్. ఇంకోటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ లేదు. అదే దాన్ని కొంచెం సప్రెస్ చేస్తుంది ఎందుకు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫస్ట్‌లోనే చెప్పేసేసి ఇగో వీడు హీరో. అంటే హ్మ్. వీడు ప్రొటాగనిస్ట్ వీడు మంచి చేస్తాడు. వీడు చచ్చే వరకు అదే హ్మ్. చేస్తాడు. వీడు విలన్ హ్మ్. వీడు చచ్చే వరకు వీడు విలనే. సో, హ్మ్. అది కొంచెం ఆ చేంజ్ అనేది అది లేదు. అంటే దాని వల్ల గూడా మేకర్స్ గాని, ఇప్పుడు రైటర్స్ గాని, లేకపోతే హ్మ్. ఆహ్, మేకర్స్ గాని కొంచెం హ్మ్. డిఫరెంట్ యాంగిల్‌లోంచి తీసుకురావాలి అనేది ప్రయత్నించడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు 'అల వైకుంఠపురం' ఇట్లాంటి సినిమాలు తీసుకుంటే పెద్ద అంటే అలాంటి జాన్రా మూవీకి మేబీ ఒక పెద్ద విలన్ ఉండాల్సిన అవసరం లేదేమో. దో హ్మ్. సముద్రఖని గారిని చూపించినా కూడా సో దాన్ని హ్మ్. అంటే దాన్ని ఒక చిన్న సబ్ లేయర్‌లో తీసుకుంటూ ఎళ్ళిపోయారు వాళ్ళు. అంటే హ్మ్. అవును. కంప్లీట్‌గా ఆల్రెడీ హీరోకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్న తర్వాత విలన్ హ్మ్. అనేవాడు కంప్లీట్ కాన్ఫ్లిక్ట్ కాదు. హీరోకి ఒక పర్సనల్ గోల్ అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఎక్స్‌టర్నల్ కాన్ఫ్లిక్ట్ మనం అనుకుంటే సో ఇంటర్నల్ హ్మ్. కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఎక్స్‌టర్నల్ హ్మ్. కాన్ఫ్లిక్ట్‌ని తీసుకొచ్చి పెద్దది చేసి చూపించకుండా దాన్ని ఏదో సప్రెస్ చేస్తూ చిన్న లేయర్‌లో యేసుకుంటూ ఎళ్ళిపోయారు. సో హ్మ్. అలాంటి సినిమాలు మేబీ దట్ మైట్ వర్క్. సో పీపుల్ మైట్ అంటే ఎంజాయ్. అదే యాక్చువల్‌గా ఏంటంటే ఇంట్లో ఒక విలను, బయట ఒక విలను. అదే ఇంటర్నల్ దాన్ని అండ్ మాత్రం ఎక్స్‌టర్నల్ హ్మ్. హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూ. యాహ్! ఇన్ యాహ్! యాహ్! ఇంట్లో అది మీరదే చెప్పారు. ఇంగ్లీష్‌లో హ్మ్. హ్మ్. ఇంటర్నల్ హ్మ్. హ్మ్. కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంట్లో ఉన్న ఇంట్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. బయట ఒక యుద్ధం జరుగుతూ ఉంటది. హ్మ్. 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 అలా ఓకే. అలా డిఫైన్ చేసుకుంటే ట్రూ. ట్రూ. ఆహ్, ఆ! విలనిజం తగ్గిపోద్దండి. మీరన్నట్టు నిజమే. సంవత్సరం ఇట్లాంటివి విలన్ చేస్తే చేస్తారు. స్లోగా సప్రెస్ అయిపోతాయి. అంటే ఇది కావాలని హ్మ్. డెలిబరేట్‌గా అంటే మనకి హ్మ్. స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా రావాలని, లేకపోతే హ్మ్. మనం విలన్ ఎప్పుడో మిడ్ పాయింట్‌లో చెప్దామని హ్మ్. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనే విలన్ అనేది ఇంట్రొడ్యూస్ చేద్దామని. సో, హ్మ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ తీసుకుంటే ఇప్పుడు మనకి మీరన్నట్టు కొన్ని కమర్షియల్ ఇప్పుడు 'కేజీఎఫ్' గాని ఇట్లాంటి కమర్షియల్ ఫార్మాట్స్‌కి అది ఖచ్చితంగా ముందే చెప్పేసేయాలి. అంటే హ్మ్. ముందే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇప్పుడు ఇక్కడి హ్మ్. నుంచే స్టెప్ బై స్టెప్ ఒక పర్సన్ ఎదిగాడు. ఇప్పుడు 'రాగ్స్ టు హ్మ్. రిచెస్' అనే పాయింట్ ఆఫ్ వ్యూకి. సో, హ్మ్. అదొక వే. అండ్ మనకి హ్మ్. కంప్లీట్ ఇప్పుడు 'ఇందిర' గాని ఇట్లాంటి సినిమాలు తీసుకుంటే ఇట్ విల్ గివ్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇంకా మనకి యాక్షన్ పార్ట్ అనేది ఉండాలి కాబట్టి సో, ఖచ్చితంగా హ్మ్. ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ విలన్ అనేది ఉంటారు. సో, హ్మ్. మళ్ళీ అగైన్ ఈ కొన్ని ఎలా ఉంటాయంటే ఈవెన్ ఇలాంటి ప్రయోగాలు అంతకుముందు గూడా చేశారు. అంటే అంతకుముందు అంటే ఇప్పుడు మనం 'రావుగోపాలరావు' గారు అనే హ్మ్. కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అప్పుడు గూడా జరిగినాయి. ఇప్పుడు హ్మ్. తెలియకుండా 'గుమ్మడి' గారు విలన్ ఉండేవారు. హ్మ్. అంటే డోంట్ ఎక్స్‌పెక్ట్ ది థింగ్స్. అంటే క్యారెక్టర్‌ని ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇప్పుడు 'రావుగోపాలరావు' అనగానే టక్కని మనకు ఆ వైబ్ తగులుతుంది. ఓకే. ఈయన హ్మ్. ఖచ్చితంగా దీనిలో విలన్ అయి ఉంటాడనేసి మనకి ఎక్కడో సెన్స్ హ్మ్. చెప్తా ఉంటది. బట్ హ్మ్. 'గుమ్మడి' గారిని వి వోంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్. హ్మ్. సో, ఆ రోజుల్లో గూడా దే హావ్ డన్ సమ్ వాట్ డు యూ కాల్ ఏదో ఒక ప్రయోగాల్లాగా ఎక్స్‌పెరిమెంట్స్ లాగా చేస్తా ఉంటే సో, ఇట్ డిపెండ్స్ హ్మ్. ఆన్ అది ఎట్లా వెళ్తాయి. కొన్ని సినిమాలకి ఎలా వెళ్తాయి. కొన్ని సినిమాలకి ఎలా వెళ్ళవు. అంటే ఎవాల్యుయేషన్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఒకటి మంచి అంటే పీపుల్
ఒక మన మైండ్ సెట్ అంటే మన ఆడియన్స్ అంటే ఎవరో కాదు మనమే కాబట్టి, సో మన మైండ్ హ్మ్. సెట్ కూడా డిఫరెంట్‌గా చేంజ్ అవుతా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు లంచం అనే కాన్సెప్ట్ తీసుకుంటే అదే ఇప్పుడు హ్మ్. మనకి 'భారతీయుడు 2' గాని వాటెవర్, హ్మ్. అంటే అది బాగుంది, బాలేదని చెప్పట్లేదు గానీ, హ్మ్. ఎందుకు అలాంటి సినిమా అంటే మంచి చెప్పే సినిమాలు ఎందుకు ఆడట్లేదు? లేకపోతే ఇప్పుడు మొన్న 'గేమ్ చేంజర్' గాని ఇలాంటివి మంచి అంటే దానిలో ఎంత ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఐయామ్ నాట్ సపోర్టింగ్ ది మూవీ. అంటే జస్ట్ హ్మ్. ఆ పాయింట్‌ని చెప్తున్నాను. సో, హ్మ్. మనకెక్కడో అంటే లోపల ఆహ్, ఆడియన్స్ అందరికి ఇన్కల్కేట్ హ్మ్. అయిపోయింది. ఏంటి? ఓకే. దిస్ దిస్ ఈస్ వెరీ కామన్ అని అర్థమైపోయింది. హ్మ్. జరిగే చెడు విషయాలు మనం చూస్తున్న హ్మ్. కొద్దీ న్యూస్ పేపర్స్ కానీ, హ్మ్. మన న్యూస్ కానీ హ్మ్. వాటెవర్ మనం చూస్తుంటే హ్మ్. హ్మ్. ఇదెక్కడో ఇదెక్కడో మనకి ఆహ్, ఇది పెద్ద విషయం కాదేమో అనిపిస్తుంది. అంటే చూసే ఇష్యూస్‌ని బట్టి. హ్మ్. అవును. సో, దానివల్ల మెయిన్‌గా అరే! వీడు చేసేది ఇంతే కదా! దీనికోసం ఎందుకు వీడిని చంపటం అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఆ! దీనికోసం అంటే చంపడం అంటే ఆ! దీనికోసం చంపడం ఎందుకు వీడిని? అంటే హ్మ్. ఇది చాలా సింపుల్ కదా మ్యాటరు. ఏముందక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ మైండ్ సెట్ అలవాటు చేసుకుంటుంది. అంతే కదా! ఇది చాలా సింపుల్ మ్యాటరే కదా! దీనికేమైతుంది? సో, హ్మ్. దట్ ఈస్ హౌ అంటే మనకి ఎక్కువ ఇప్పుడు న్యూస్ రావటం, లేకపోతే మొబైల్‌లో అన్నీ వచ్చేసరికి కంప్లీట్‌గా మనకి వరల్డ్ అంతా వచ్చేసరికి, ఇప్పుడు హ్మ్. దారుణమైన ఇవి చూస్తున్నాం. న్యూస్ కానీ, అవును. సంబంధాల్లో, రిలేషన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని చాలా చూస్తున్నాం. చూసేటప్పుడు హ్మ్. ఇన్ని న్యూస్ మీద ఏమవుతుందంటే, అదొక చిన్న పాయింట్ అయిపోతుంది. హ్మ్. ఎవరో ఆ రచయిత రాసుకున్న కథని అది చిన్న పాయింట్ హ్మ్. అయిపోతుంది. దీనికి చంపేస్తారా? దానికి అంత విషయం ఉందా అసలు? అలా అయిపోతుంది. సో, దట్ మైట్ బి హ్మ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ అలా అయ్యుండొచ్చు. హ్మ్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ విచ్ విల్ హ్మ్. బి. హ్మ్. సో, ఇలా అంటే ఎక్కువ ఇది చేయటం వల్ల గూడా అంటే మనకి ఉన్న మైండ్ సెట్ అంటే ఆడియన్స్ మైండ్ సెట్స్ వల్ల గూడా దిస్ విల్ చేంజ్ అనేది నా పాయింట్. హ్మ్. ఆడియన్స్ మైండ్ సెట్ అంటే ఆడియన్స్‌కి విలన్ ఎంత గొప్పోడైతే హీరో అంత గొప్పోడవుతాడు కదా! మన రైటింగ్ అది ప్రకారం అది 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 ఎంత ఖచ్చితంగా అది. గ్రేట్ విలన్, యాహ్! గ్రేట్ హీరో. హ్మ్. 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 గ్రేట్ విలన్, గ్రేట్ హీరో. గ్రేట్ హ్మ్. విలన్ హ్మ్. క్యారెక్టర్స్ ఎందుకు రాయలేకపోతున్నారంటే, ఏదో ఒక క్లిషే పాయింట్స్ కాకుండా కొత్తదనం కోసం రాయటం హ్మ్. హ్మ్. అనేది, హ్మ్. అనేది ట్రై చేస్తున్నారు. ఆ ట్రై చేయటంలోనే విలనిజం తగ్గిపోతుంది. హ్మ్. విలనిజం హ్మ్. బాగా హైలైట్‌గా చూపించాలంటే 'స్పైడర్‌లో' అదే 'ఎస్.జే. సూర్య' విలనిజం. హ్మ్. హ్మ్. యాహ్! అందరూ యాహ్! చచ్చిపోయినా, అందరూ ఏడుస్తుంటే తను నవ్వుతున్నాడు చూడండి. అంత విలనిజం పెట్టినప్పుడు, ఆ హీరోకి అంతే అంతే గొప్ప మనసున్నట్టుగా చూపించలేం. అంత హ్మ్. హ్మ్. గొప్ప హ్మ్. విలన్ ఉన్నప్పుడు హీరోయిజం అంత గొప్పగా చూపించాలి గాని చూపించలేకపోయారు. అంత స్ట్రాంగ్‌నెస్ చూపియాలి. యాహ్! చూపించాలి. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. 'మురుగదాస్' గారి సినిమాలన్నిటిలోనూ విలన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అవును. దానికంటే గొప్పగా హీరో ఉండే ఉంటాడు. అవును. ఎప్పటికప్పుడు తెలివితేటలతోటి హ్మ్. స్టెప్ హ్మ్. హ్మ్. స్టెప్ హ్మ్. స్టెప్స్ తీసుకుంటాడు. కానీ ట్రూ. అదే ఎంత స్ట్రాంగ్‌గా రాసేసామనుకోండి, దానికి తగ్గట్టుగా హీరో క్యారెక్టర్ రాయలేకపోతే స్పైడర్ లాగే తేలిపోతది నాకు తెలిసి. అవును. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకొకటి ఈ ప్రయోగాలు సారీ యూ ఆర్ సేయింగ్ సంథింగ్ చెప్పండి. ఆ! నాకనిపిస్తుంది అదే. ఇంత హ్మ్. 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 స్ట్రాంగ్‌గా రాయలేకపోతున్నారు. 'రాజమౌళి' గారు రాసినట్టుగా ఇంత స్ట్రాంగ్ విలన్స్. ఇప్పుడు 'రాజమౌళి' గారి అదే సినిమాలన్నీ అనబోతున్నా. రాజమౌళి గారి పేరు ఎత్తబోతున్నా. ఆ! చెప్పండి. చెప్పండి. హ్మ్. 'రాజమౌళి' గారి సినిమాలు ప్రతి సినిమాలోను విలనిజం చాలా దారుణంగా ఉంటది. హ్మ్. హ్మ్. అవునవును. చాలా విజేంద్ర అవును. చా అది చాలా హీనాతి హీనంగా ఉంటది. విజేంద్ర అవునవును. ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నట్టు గుర్తు నాకు. ఇప్పుడు ఆహ్, ఈ సినిమాలో ఏం సినిమాలో అంటే 'విక్రమార్కుడు' సినిమాలో టిట్లా ఎంత దారుణంగా ఉంటాడంటే అవునవును. అవును. కంప్లీట్‌లీ హ్మ్. అది. ఇల్లు కాల్చేస్తాడు. ఇల్లు అవును. కాల్చేసి అంటే తన గురించి నెగెటివ్‌గా రాసిన ఒక జర్నలిస్ట్ యొక్క ఇల్లు కాల్చేసి, ఆ ఇంట్లో వాళ్ళ వైఫ్‌ని, పిల్లల్ని పెట్టేసిన తర్వాత ఈ ఇల్లు కాల్చేస్తున్నప్పుడు ఈడు లబోదిబోం అంటుంటాడు జర్నలిస్ట్. అవును. లబోదిబోం అంటూ నీళ్లు కొట్టుకుంటూ, ఆ నీళ్లు తీసుకొచ్చి అది పక్క ఆర్పడానికి బకెట్ వెళ్తుంటాడు. నీళ్లు తీసుకొచ్చి ఆపడానికి ట్రై చేస్తుండంటే, ఈడికి ఆ బురద అంటుకుంది అని టిట్లా గాడు కాళ్ళు కడగమంటాడు. అవునవును. ఆ నీళ్ళతో. అక్కడ అదే. ఆ అతను కొట్టి నీళ్ళతో కాళ్ళు చేసిన నీళ్ళతో. ఆ! ఎవరు సాయం చేయరు పైగా. అవును. ఎవరు అప్పుడు హెల్ప్ చేయరు. అంత విలనిజం నాకు ఆశ్చర్యం అనిపించింది. అంత విలనిజం. హ్మ్. 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 అంత అంటే విలనిజం చూపించగలరు.
అంటే నాకు రాజమౌళి గారు ఇందాక మీరు అనబోతుంటేనే నేను రాజమౌళి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఎత్తబోతుండే. ఏందంటే రాజమౌళి గారి మూవీస్ అన్నీ తీసుకుంటే మోస్ట్‌లీ రివెంజ్ థీమ్ అనేది ఉండటం వల్ల సో, దానికి ఎక్కువ అంటే విలనిజం ఇప్పుడు ఎంత చూపిస్తే దానికి అంత రివెంజ్ తీర్చుకోవటం అనేది చాలా ఓకే. అంటే యాక్సెప్టబుల్‌గా అనిపిస్తది ఆడియన్స్‌కి. అంటే అవును. ఇంత అవును. చేసినోడికి ఇంత చేసినోడికి ఇంత చేయొచ్చులే. దిస్ ఈజ్ ఇంత శిక్ష వేయొచ్చు. ఆర్ హ్మ్. హి డిజర్వ్స్ దట్. అలాంటిది సో, ఎక్కువ థీమ్ అంటే మెయిన్‌గా ఆ రివెంజ్ థీమ్ అనేదే మెయిన్‌గా ఉండటం వల్ల సో, అది ఎక్కువ ఇది వర్కౌట్ అయిందేమో అని నా ఫీలింగ్. అండ్ మోరోవర్ మీరన్నట్టు చాలా సినిమాలు చాలా వరకు మనకి అంటే అది ఎంతో కొంత ఆ ఇన్‌స్టింక్ట్ అనేది ఉండాలి. 'ఆర్‌జీవి' గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వెన్ యూ వాంట్ టు రైట్ అంటే ఇప్పుడు మీరన్నట్టు అంత పవర్‌ఫుల్ విలనిజం క్యారెక్టర్ రాయాలంటే ఒక హ్మ్. అంటే స్టడీ సైకలాజికల్ స్టడీ కూడా సో ఎంతో కొంత ఇన్స్టింక్ట్ అనేది ఉండాలి. ఇట్ డజంట్ మీన్ మనం వెళ్ళి మర్డర్ హ్మ్. చేస్తాం అని కాదు. బీయింగ్ ఎ రైటర్. హ్మ్. సో ఎంతో కొంత ఇన్స్టింక్ట్ అనేది ఉండాలి అనేది ఒక హ్మ్. చిన్న సైకలాజికల్ థియరీ. ఐ డోంట్ నో. అది ఎంతవరకు అనేది మనం అంత క్రూరంగా రాస్తే తప్ప తెలియదేమో. ఐ డోంట్ నో. జస్ట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ హ్మ్. హ్మ్. థింగ్. సో ఆ! ఇప్పుడు న్యూ ఏజ్ సినిమాల దగ్గరకొచ్చేసరికి అంటే మోస్ట్ ఆఫ్ ద న్యూ ఏజ్ మూవీస్‌కొచ్చేసరికి ఎక్కువ ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అవును. అంటే విలన్ అసలని ఇప్పుడు విలన్, 'తరుణ్ హీరో భాస్కర్' ఇద్దరు ఒకటే. తరుణ్ 'తరుణ్ భాస్కర్' గాని అంటే హ్మ్. హీరో యొక్క ఆలోచనే విలన్ అనేసి. అంటే లైక్ హ్మ్. తన వే ఆఫ్ థింకింగ్ కానీ ఇప్పుడు హ్మ్. 'తరుణ్ భాస్కర్' 'పెళ్లి చూపులు' సినిమా తీసుకుంటే హిస్ హ్మ్. లేజినెస్ ఆర్ వాటెవర్ వి హ్మ్. కాల్ ఇట్. హ్మ్. మేబీ అతను అతని మైండ్ సెట్ లేకపోతే తను ఓపెన్ అప్ అవ్వటము. సో దట్ హ్మ్. దట్ మైట్ బి ద రీజన్ అనేసి. సో, అట్లా హ్మ్. మీరు చాలా సినిమాలలో అంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్ వచ్చేసి ఎక్కువగా ఇలాంటివి చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే యాక్షన్ పార్ట్ ఉండదు ఫస్ట్ థింగ్. అంటే హ్మ్. ఒక విలన్ యాక్షన్ పార్ట్ ఉండదు. ఫైటింగ్స్ పెద్ద పెద్ద రోప్స్ యాక్చువల్‌గా ఇవి చేయడం చాలా కష్టమైన పని. అంటే అవును. అన్నీ అవును. చూసుకోవాలి. ఒక 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 ఇండస్ట్రీలో అది సుమో చాలా ఆ! కాస్ట్‌లీ ఎఫ్ఐఆర్. కాస్ట్‌లీ ఎఫైర్. ఒక సుమో ఎగరాలంటే చూసుకోవాలి. ముందే రోప్స్ కట్టాలి. ఎంత ఇదిగా ఉందో చూసుకోవాలి. ఎంత సేఫ్ అనేది మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. సో, ఇట్స్ నాట్ థట్ హ్మ్. ఈజీ టు గో అహెడ్ అండ్ డూ థట్. అండ్ దట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ కాస్ట్‌లీ ఎఫైర్. సో, ఇదేంటంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఒక మనిషిలో తనలో తాను ఒక సంఘర్షణ లైక్ ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ వచ్చేసి దెన్ దట్ విల్ బి రిజాల్వింగ్ ద ఇష్యూ. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. తన మైండ్ సెటే తనకి విలన్ అనేది. సో, దట్ ఈస్ ఆల్సో హ్మ్. అంటే మోస్ట్ ఆఫ్ ద న్యూ ఏజ్ డైరెక్టర్స్ గోయింగ్ విత్ ద సేమ్ థింగ్. ఆహ్, హ్మ్. మీరు అవును. 'ప్రతాప్ రీసెంట్‌గా యశస్' సినిమా రీసెంట్ మూవీ యాహ్! 'డ్రాగన్', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. ప్రదీప్ ఆ! రంగనాథన్ యాహ్! కూడా యాహ్! యాహ్! ప్రదీపే యాహ్! విలన్. యెస్. యెస్. ఇంకొకడు ఎవడో యెస్. విలన్ లేడు. ఎవరో 'మిస్కిన్' వచ్చేసి కూడా విలన్. ట్రూ. 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 హ్మ్. 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 'మిస్కిన్' క్యారెక్టర్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ కూడా విలన్ కాదు యాక్చువల్‌గా. అదే. అదే. కానీ హ్మ్. ఈస్ నాట్ ఎ బ్యాడ్ గై అంటే అదే హ్మ్. అంటున్నా. తనేం చెప్పలేదు. తను నిజంగా ఇది హ్మ్. ఇంపాసిబుల్ కాబట్టి ఒక ఇది చేశాడు. సో, హ్మ్. ఇప్పుడు ఈవెన్ మీరు 'లవ్ టుడే' చూసినా కూడా దరిదాపు అతన్ని హ్మ్. చేసిన పాయింట్స్‌కి తనే విలన్. అంటే మనం చేసుకున్న దానికి హీరో, మన హీరోయిన్‌లే ఇద్దరికిద్దరు విలన్స్. అంతే. వాళ్ళు చేసుకున్నానికి వాళ్ళు పనిష్ అయ్యారు అనే టైప్‌లోనే దట్ విల్ బి. స్వయంకృతార్థం. హ్మ్. అంతే. సో, దానికి స్వయంకృతార్థం అన్నారు. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద హ్మ్. ఇప్పుడు ఒక సక్సెస్ అవ్వలేదనో హ్మ్. ఇప్పుడు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' కానీ ఇట్లాంటి హ్మ్. సినిమాలు లేకపోతే హ్మ్. దట్ ఈస్ కంప్లీట్‌లీ హ్మ్. ఆ బ్లేమ్ అంతా నా మీద యేసుకొని అంటే హీరో మీద హ్మ్. యేసేసుకొని సో, కంప్లీట్‌గా హ్మ్. అది డ్రైవ్ చేస్తుంటుంది. హ్మ్. సో, మోస్ట్‌లీ మనకి అది చూపెట్టడం గూడా ఒక క్యారెక్టర్ జర్నీ చూపించినట్టుంటుంది. ఒక క్యారెక్టర్ ఆర్క్. అండ్ మోరోవర్ హ్మ్. ఒక క్యారెక్టర్ ఒక దగ్గర స్టార్ట్ చేసి ఎంత హ్మ్. జర్నీ చేసాడు. సో, అవును. అవును. హ్మ్. వాట్ హి లెర్న్డ్. ఇప్పుడు హ్మ్. 'ఎవడే సుబ్రహ్మణ్యం' గాని ఇట్లాంటివి. హ్మ్. సో, దట్ ఈస్ అవును. ఆల్సో 'ఎవడే సుబ్రహ్మణ్యం', క్యారెక్టర్ జర్నీ. నాని నెగెటివ్ నాని క్యారెక్టర్. కాకపోతే నాని ఎలాగ హిమ్సెల్ఫ్ ఈస్ నెగెటివ్. అంటే తను నెగెటివ్ ఏం లేదు. ఇప్పుడు జనాలతో ఉన్నట్టు ఎట్లున్నారో అట్లున్నాడు. సో, దట్ ఈస్ నాట్ హ్మ్. ద వే హౌ మనం చూసే విధానం అది కాదు. పర్స్పెక్టివ్ చేంజ్ హ్మ్. అయిపోతుంది. సో, దట్స్ హౌ హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్ విల్ చేంజ్. బికాజ్ హి ఈస్ హీరో హ్మ్. కాబట్టి తను ప్రొటాగనిస్ట్ కాబట్టి దట్ షుడ్ చేంజ్. హ్మ్. ఆ స్లోలీ ఎట్లా హ్మ్. చేంజ్ అవుతుంది. ఆ ఈవెంట్స్ ఏంటి? ఎంత ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఎంత ఎక్సైటింగ్‌గా రాసుకున్నారు. సో, దట్స్ వాట్ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ వర్క్ ఇన్ ద హ్మ్. న్యూ ఎరా. హ్మ్. అదే కదా! ఇప్పుడు రీసెంట్‌గా ఒకటి మూవీ వచ్చింది 'రామన్ రాగమంలో'. హ్మ్. తను హ్మ్. కూడా హ్మ్. అంటే హ్మ్. యాహ్! 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 హీరో యాహ్! హీరో క్యారెక్టర్ ఏమో ఫాదర్ క్యారెక్టర్, నెగెటివ్ క్యారెక్టర్ ఏమో సన్ యెస్. క్యారెక్టర్‌ని. యెస్. 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 ఆ యెస్. క్యారెక్టర్ కూడా అలాగే రాసుకున్నాడు. హ్మ్. తనే హ్మ్. విలను. యాహ్! తనే ఇంటర్నల్ హీరో. కాన్ఫ్లిక్ట్. యాహ్! అవును. క్యారెక్టర్ ఆర్క్. యాహ్! పాజిటివ్ సో, చేంజ్ ఆర్కే.
యాహ్! క్లీన్‌గా దట్స్ గుడ్. దట్స్ గుడ్. సో, హ్మ్. అంటే నాకు కొన్ని రైటింగ్‌లో నాకు అనిపించినవి కొన్ని ఉన్నాయి ఆ 'రామన్ రాగం' మూవీకి. మేబీ చెప్పండి. ఆ డిస్కషన్ హ్మ్. వచ్చింది కాబట్టి జస్ట్ వి కెన్ టాక్ అబౌట్ ఇట్. హ్మ్. అంటే నేను చూసాను సినిమా అయితే మొత్తం ఓవరాల్‌గా అయితే బానే ఉంది. కాబట్టి కొన్ని హ్మ్. రైటింగ్ అంటే నాకు అనిపించింది ఇంకొంచెం బెటర్‌గా చేస్తే బాగుండేమో. అంటే అవును. లైక్ ఇప్పుడు అంటే ఏం ఆ సీన్స్? డెప్త్ తెలియడానికి. అంటే ఇప్పుడు అవును. మీరు లాస్ట్‌లో ఒక సీన్ చూస్తే హ్మ్. ఆహ్, ఏ అంటే సీన్? మెయిన్‌గా అంటే లాస్ట్ ఇంకా ఎండ్ క్రెడిట్స్ ఆర్ కంప్లీట్‌లీ గోయింగ్ అంటే హ్మ్. వాళ్ళ అమ్మని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. బైక్ మీద. ఆహ్, ఆ! ఆ! బైక్ మీద, బండి మీద. వాళ్ళ హ్మ్. అమ్మ అక్కడ జాబ్ చేస్తుందని చెప్పారు. అవును. అంటే అవును. ఇంకోటి అక్కడ వాళ్ళ అమ్మ ఎక్కడా కూడా వాళ్ళ అమ్మ తను హౌస్ వైఫ్ లాగానే చూపించారు గానీ సినిమా మొత్తంలో ఎక్కడ తను ఏం నేర్చుకుంది, ఏమన్నా తను అచీవ్ చేసిందా ఏంటి అనేది ఎక్కడ హ్మ్. చూపియలేదు ఒకటి. అవును. ఒక తన పాయింట్. నాలెడ్జ్ ఏంటో చెప్పలేదు. తన తన నాలెడ్జ్ ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటో అసలు కూడా చెప్పలేదు. చదువుకుందా లేదా అది ఏం చెప్పలేదు. హ్మ్. అండ్ హ్మ్. ఇంకొకటి వాళ్ళ అమ్మకి విషయం తెలీదు కాబట్టి, తను హ్మ్. జనరల్‌గా అంటే వాళ్ళ అమ్మకి అసలు జరిగిన విషయం ఏంటో తెలీదు కాబట్టి హ్మ్. జనరల్‌గా అనుకునేది ఇది. ఎవరైనా ఎవరింట్లో అయినా ఇప్పుడు దరిదాపు హ్మ్. అట్లాంటి హ్మ్. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. సో, హ్మ్. అరే! అటెళ్ళకుండా ఉంటే బాగుండేది. అలా చేయకుండా ఉంటే హ్మ్. బాగుండేది. వాళ్ళ అమ్మ అదే అంటది. హ్మ్. అరే! ఆ రోజు పెళ్ళికెళ్ళకుండా ఉంటే బాగుండేది మీ నాన్న అవును. అనేసి అంటుంది. అనేసి తర్వాత అంటే అది నాకు అనిపించిందేంటంటే వాళ్ళమ్మ కాకుండా అంటే వాళ్ళమ్మ ఇది గాకుండా వాళ్ళమ్మ హ్మ్. ఖచ్చితంగా ఇతన్నే "నువ్వు జాబ్ చేయరా? ఇప్పుడు హ్మ్. అతను నువ్వెందుకు ఖాళీగా ఉంటావు? నువ్వు జాబ్ చెయ్యి. మీ హ్మ్. నాన్న ఇంకా ఇచ్చిన ఇదనుకో. అంతకుమించి హ్మ్. ఇంకేముంటది లైఫ్" అనేసి తనని జాబ్ చేయమనాలి. ఐ మీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ హ్మ్. రెండోదొచ్చేసి ఇంకా డెప్త్‌గా పెట్టడానికి తనొక్కడే జాబ్ జేస్తున్నాడు. సో, హ్మ్. బండి మీద వెళ్తుంటే ఆ షాట్ ఎలా హ్మ్. ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఆ బండి మీద వెళ్తుంటే తిను మైండ్ వాయిస్ చెప్తా ఉంటది. వాళ్ళ అమ్మకి చెప్పలేడు. వాళ్ళ హ్మ్. నాన్న ఆఖరి ఇదేంటంటే వాళ్ళ అమ్మని మంచిగా చూసుకోవటం. మేబీ అవును. ఇట్స్ నాట్ ఏ స్పాయిలర్ గైస్. జస్ట్ ఐయామ్ గోయింగ్ విత్ ఏదో లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకెళ్తున్నాను. ఇఫ్ ఎనీవన్ హ్మ్. గో అహెడ్ అండ్ వాచ్ ద మూవీ. జస్ట్ ఏ హ్మ్. నోట్. సారీ. సో, అదేంటంటే వాళ్ళ పర్లేదు. నాన్న ఆశని బతికించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ అమ్మని మంచిగా చూసుకోవడం తప్ప ఇంతకు మించి ఆప్షన్ లేదు అతనికి. ఆ హ్మ్. క్యారెక్టర్‌కి. సో, హ్మ్. అలాంటప్పుడు అసలు అంటే వాళ్ళ అమ్మ ఒకటంటుంది. హ్మ్. ఎక్కడున్నా అంటే వాళ్ళ అమ్మ ఏదన్నా ఇంకేదన్నా డెప్త్‌గా మాట్లాడడం కానీ, అంటే ఏదన్నా హ్మ్. అనడం కానీ, హ్మ్. ఇక్కడ కాకపోతే వేరే చోట గాని. అంటే హ్మ్. నువ్వు మనతోనే ఉన్నాడు అని అంటుంది. జనరల్‌గా ఆ ఫోటో చూపించి మీ హ్మ్. నాన్న ఎక్కడికో లేరు. హ్మ్. మీ నాన్న మనతోనే ఉన్నారంటుంది. ఇంకేదన్నా డెప్త్ గాని ఇతనే హ్మ్. జాబ్ చేస్తూ రోజు హ్మ్. ఇతను వీళ్ళ హ్మ్. నాన్నని క్షమించమని అడుగుతున్నాడు. హ్మ్. ఆర్ మాట్లాడుతున్నాడేమో. హుహుహు. సంథింగ్ ఇంకా కంప్లీట్‌గా ఒక టైప్ ఆఫ్ అంటే మనకి రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకొస్తే 'సెవెన్ జీలో' హ్మ్. వాడు రోజు ఆఫీస్ అయిపోయాక అమ్మాయితో మాట్లాడుకుంటాడు. నాకు ఇలా ఓకే. ఇలా జరిగింది ఆఫీస్‌లో ఇలా జరిగింది. అంటే హాలుసినేషన్. కైండ్ ఆఫ్. అంటే హ్మ్. ఇంత ఇది జరిగిన వాడికి ఒక డెప్త్ ఫీలింగ్ రావాలి గదా! అంటే హ్మ్. అది పెట్టాలి గదా! సో, హ్మ్. అంటే వాళ్ళు బ్యూటిఫుల్‌గా చేశారు. ఐయామ్ నాట్ సేయింగ్ అంటే ఐ డోంట్ హావ్ కంప్లెయింట్స్. ఆ హ్మ్. సీనే ఆ షాట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు జస్ట్ ఒక డైలాగ్ చెప్తాడు. ఆల్రెడీ ఒక ఏరియల్ వ్యూలోకెళ్ళిపోతది. సో, హ్మ్. మనోడు డైలాగ్ హ్మ్. చెప్తా ఉంటాడు. "నీకు వినిపిస్తుందో లేదో తెలీదు నాన్న. బట్ హ్మ్. నన్ను క్షమించు" అనేది అట్లా చెప్తా ఉంటాడు. "నీకు హ్మ్. ఇనిపిచ్చే వరకు చెప్తా" అంటాడు. నీకు హ్మ్. ఇనిపిస్తుందో లేదో తెలీదు. నీకు ఇనిపిచ్చే వరకు చెప్తూనే ఉంటా అనేది. అవును. దట్స్ అవును. దట్స్ గుడ్. ఇంకా దానికి ఒక అవును. డెప్త్ యాడ్ చేయాలనేది ఒక ఇది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళిద్దరి ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? అవును. ఒకటి. అవును. అంటే ఇట్ హాస్ టు ఎస్టాబ్లిష్ ఎ బాండింగ్. అండ్ ఎప్పుడైనా హ్మ్. సరే అంటే అంటే మీకు ఆల్రెడీ కథ అంటే మీరు చూసారు. మనకి కథ తెలుసు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ మోర్ హియర్. బట్ ఐ డోంట్ నో హ్మ్. ఎంతవరకు ఎళ్తదనేది నాకు తెలీదు. ఇప్పుడు ఈ లైవ్ ఎంతమంది చూస్తారో నాకు తెలీదు గానీ తర్వాత హ్మ్. సో, అదేంటంటే ఒక పాయింట్‌ని, ఒక మెయిన్ ఈవెంట్‌ని మనం చెప్పేటప్పుడు ముందు హ్మ్. ఆడియన్‌కి అది ఐదర్ మనం దానికి అంటే ఆహ్, ముందే హింట్ ఇవ్వకూడదనేది నా పాయింట్. అంటే అంటే కొంచెమన్నా అంటే 'చెకోవ్స్ గన్‌లాగా' రాయటం చాలా ఇంపార్టెంట్ గదా! ఒక అది హింట్ ఓకే. ఇచ్చి అది ఓకే. నేననేదేంటంటే హింట్ ఇచ్చి వెన్ దట్ హ్మ్. ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అదే అవుతుంది కదా! సో, హ్మ్. అంటే కొన్ని కొన్ని రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అంటే జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు 'చెకోస్ గన్' అనేది దట్ ఈస్ ద వే హ్మ్. ఇప్పుడు మనం ఒక ముందే ఆహ్, ప్లాన్ చేసి హ్మ్. దాన్ని ఆ! పే ఆఫ్ చేసుకోవటం. అదెక్కడ పే ఆఫ్ చేసుకుంటాం, ఎంత గొప్పగా ఉంటది అనేది దట్స్ ఓకే. అదే. అతడు యాహ్! అతడిలో త్రివిక్రమ్ యూజ్ అతను చేసింది. యెస్. గన్ యూజ్ సో, చేస్తాడు. ఆ గన్ అక్కడ పెడతాడు. ఆ అదే. గన్‌లో అది ప్రాబ్లమ్ ఉందని ప్లాన్ చేస్తాడు చెప్తాడు. కరెక్ట్‌గా ప్రాపర్‌గా ప్లాన్ చేసి మనం ఎక్కడ పే ప్రాపర్‌గా ఆఫ్ చేస్తాం అనేది క్లైమాక్స్ యాహ్! క్లైమాక్స్‌లో సో, సిగిస్తాడు. దట్ ఈస్ ద వే.
హ్మ్. అండ్ మనకి అంటే నేననేది ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి హీ కుడ్ హ్యావ్ డన్ ఒక అంటే ముందర జరిగే ఈవెంట్స్ ని హీ షుడ్ నాట్ సే. హ్మ్. అంటే ఇప్పుడు నిజంగా అలానే చేస్తాడు. అలాంటప్పుడు మారినట్టు చూపెట్టటం. అవి కొన్ని ఎలా ఉన్నాయంటే మేబీ క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అంటే ఈ చీటింగ్ క్యారెక్టర్ స్క్రీన్ ప్లే వద్దంటారు మీరు. ముందే హింట్ ఇచ్చినట్టుంది కదా! సో, నేనేమనుకుంటున్నానంటే బీయింగ్ ఎన్ ఆడియన్స్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ హ్మ్. నేనేదో పెద్ద హ్మ్. ఇప్పుడు నేను రైటర్‌ననో లేకపోతే ఇంకోటనో ఏదో అనాలిసిస్ చేస్తా. అట్లేం చూడలేదు సినిమాని. నేను జస్ట్ 'ధనాన' నాకు తెలుసు. జస్ట్ క్యాజువల్‌గానే చూసాను సినిమాని. హ్మ్. సో, హ్మ్. వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ ఒకవేళ ముందు తెలియకుండా ఉంటే అదొక చిన్న సర్ప్రైజింగ్‌గా ఉండేది గదా! అనిపించింది నాకు. హ్మ్. హ్మ్. అంటే ఇలా చేస్తాడు అనేది ఇప్పుడు మిడ్ పాయింట్‌లో ఒక ఒక ఇది పెట్టేసి హ్మ్. హ్మ్. అండ్ తర్వాత నుంచి ఫర్దర్‌గా కంటిన్యూ చేసి కొంచెం మిడ్ పాయింట్ అయిపోయాక మళ్ళీ ఇతను హ్మ్. మారినట్టు చూపిస్తాడు. ఒక సాంగ్ చూపించి ఇతను మళ్ళీ మారినట్టు చూపిస్తాడు. సో హ్మ్. అవును. అప్పుడు మంచిగా ఆ! బిహేవ్ చేస్తుంటాడు. ఆ! అంటే ఇది, ఇది కంప్లీట్‌గా క్లమ్జీనెస్. మళ్ళీ మారినట్టు చూపించి, మళ్ళీ మారలేదని చూపించి, మళ్ళీ మారాడు. అంటే హ్మ్. ఇట్స్ లైక్ మళ్ళీ అగైన్ లాస్ట్‌లో మారతాడు. సో, అదెక్కడ అనిపిస్తుందంటే నాకు ఈ ఈ ఈ వేరియేషన్స్ చూస్తుంటే ఒకవేళ ఐ డోంట్ నో ఇంకెవరన్నా వేరే హీరో చేసినప్పుడు ఎలా ఉండేదో నాకు తెలీదు. ఐయామ్ నాట్ సేయింగ్ ఇతను హ్మ్. చేయలేదు, చేశారని కాదు నేననేది. అది యాక్టింగ్ హ్మ్. పరంగా కాదు. వేరే హీరో హ్మ్. చేసినట్టుంటే ఆ వేరియేషన్స్ ఏమన్నా ఇదయ్యేదేమో. హ్మ్. నాకు లాస్ట్‌లో తను కింద పడి ఏడ్చేటప్పుడు ఐ ఫెల్ట్ అంటే హ్మ్, ఇతను అంతా ప్లాన్ చేశాడు కదా! అనే ఉంది తప్ప ఎక్కడ నాకు ఆ ఇది రాలే. ఎందుకంటే హ్మ్. ఇవి 2, 3 సార్లు రిపీట్ చేయటం వల్ల. యూ గాట్ మై పాయింట్ రైట్? అంటే నేననేది హ్మ్. ఈ ఒక అదే పాయింట్ మనం మూడ్‌లో ఉంటాం మనం. చూపెట్టాలనుకున్నప్పుడు ఒక పాయింట్ మనం చూపెట్టాలనుకున్నప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అది ఒక బ్యాంగ్ లాగన్నా ఉండాలి. ఒక హ్మ్. థ్రిల్లింగ్ ఎలిమెంట్ లాగానే ఉండాలి. లేకపోతే హ్మ్. దాని హ్మ్. ముందే మనం హింట్ ఇచ్చేసి లేదు తూచ్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ దట్ వేర్ ఐ ఫెల్ట్ ఇట్ కొంచెం క్లమ్జీ అనిపించింది సెకండ్ హాఫ్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ ఫెల్ట్. హ్మ్. రైటింగ్ కొంచెం నాకు బెటర్‌గా ఉంటే బాగుండేది. కానీ నాకేమనిపించింది అదే కొత్తగా అనిపించింది నాకు యాక్చువల్‌గా. ఓకే. మేబీ నాకు దట్స్ ఆహ్, మై ఆహ్, పాయింట్ ఆఫ్ వ్యూ. నాకదే కొత్తగా అనిపించింది. ఎందుకంటే క్లిషే మూమెంట్స్‌ని తను హుహుహు. రీరైట్ చేసినట్టు. క్లిషే ఓకే. మూమెంట్స్ ఓకే. చాలా వరకు ఏంటంటే కొడుకులు ఎలా చేయటం ఆబ్వియస్లీ దట్ ఈస్ చాలా సినిమాల్లో డిఫరెన్స్ ఉంటాయి. అనేది చాలా సినిమాల్లో ఉన్నాయి. యెస్. యెస్. షార్ట్ ఫిల్మ్స్‌లో గాని చాలా అవును. ఆటిల్లో మీకు హుహు. మాక్సిమం ఇమ్మీడియేట్‌గా మారిపోతుంటారు కొడుకులు. నేను అవును. తప్పు అవును. చేసేసాను అవును. మారిపోవడం. కానీ అవును. ఎవ్రి ఇన్సిడెంట్ కూడా తను మారలేదు. తన క్రైమ్ హుహు. మెంటాలిటీ అలాగే ఉంది. క్రైమ్ మెంటాలిటీ హుహుహు. అలాగే ఉంది అని జెప్పేసి లాస్ట్‌కొచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ చేంజ్. ఇలా హుహుహు. మారకపోతే ఆడు మనిషి కాదు. అప్పటిదాకా ఉన్న రాక్షసుడిని, రావణాసురుడిని కాస్త ఆహ్, అదే హిరణ్యకశిపుడు లాంటి కంప్లీట్‌గా మనిషిని కూడా హుహు. మార్చే మారిపోతాడు. మార్చే సీన్ అది. అది నాకు హుహుహు. బాగా అట్రాక్ట్ అయ్యాను నేను దాంట్లో. ఓకే. ఓకే. ఆ! యాహ్! అంటే మేబీ. చాలా అంటే సినిమాలు నాకనిపించింది అసలిప్పుడు అతను ఫాదర్ అంటే ఇఫ్ యూ థింక్ ఇన్ అదర్ వే ఇప్పుడు ఆ ఫాదర్ హ్మ్. క్యారెక్టర్ తీసుకుంటే తన క్యారెక్టర్ ఒకేలాగుంటుంది. ఫస్ట్ నుంచి హ్మ్. హ్మ్. లాస్ట్ వరకు. అంటే హ్మ్. మనకు ఫస్ట్ చూపించినప్పటి నుంచి లాస్ట్ వరకు ఒకేలాగుంటుంది. దేర్ ఇస్ నో అవును. చేంజ్ అన్నమాట. క్యారెక్టర్ ఆర్క్ గాని హ్మ్. ఏముండదు. ఎందుకంటే హ్మ్. ఫ్లాట్ ఆర్క్ అన్నమాట అది. ఫ్లాట్ ఆర్ట్. కంప్లీట్‌గా హ్మ్. ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రామం ఏదివ్వాలి చంపుతానికి. ఏదివ్వాలి అది ఇచ్చేస్తాడు. హ్మ్. సో, అది హ్మ్. ఇప్పుడు లాస్ట్‌కి నాకనిపించింది ఇఫ్ యూ వాంట్ మనీ ఎండ్ ఆఫ్ ద హ్మ్. డే ఇఫ్ యూ వాంట్ మనీ. ఎండ్ ఆఫ్ ద డే మనీనే కావాలి కాబట్టి సో, హ్మ్. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద మనీ. హ్మ్. మేబీ ఇప్పుడు అక్కడేంటంటే తను ఆహ్, అదే అంటున్నా. ఇప్పుడు ఇందాక వైఫ్ క్యారెక్టర్ చూపించినప్పుడు తనకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాడు కదా! హి నోస్ దట్ వాట్ హి ఈస్ అవును. డూయింగ్. అంటే హ్మ్. ఇప్పుడు తను ఇలాంటి వాడి చేతుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. హౌ అంటే ఎంతవరకు ఇలాంటి వాడిని బిలీవ్ చేయగలవు? ఇప్పుడు రేపు అంటే ఇప్పుడున్న సమాజంలో మైండ్ సెట్ అంటున్నా. ఇప్పుడు చాలా ఆ! మంది ఈ ఈ ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రులను తీసుకెళ్ళి అదేంటి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఏస్తున్నారు. ఓకే. హ్మ్. సో, ఆడలా చేయడం గ్యారంటీ ఏంది? ఇంత ఇంత మైండ్ సెట్ ఉన్నోడు. సో, దట్ ఈస్ లైక్ అంటే నాకనిపించింది. బీయింగ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్ దట్ టూ మిడిల్ క్లాస్ పర్సన్ తను ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూరిటీ చూస్తుంటారు. మనకి అంటే ఫ్యూచర్‌లో ఇది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, రిటైర్మెంట్ ప్లాన్ ఇది సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తా ఉంటారు కాబట్టి, సో, అతను ఓకే. మేబీ అంటే ఇది కథ కాదు. బట్ జస్ట్ ఏ బ్యాక్ స్టోరీ ఆఫ్ వాట్ వి కెన్ సే అనేది అలాంటిదేమన్నా ట్రై చేసి ఉండొచ్చు. ఆర్ సంథింగ్ ఇప్పుడు ఇందాక మనం అన్నట్టు వైఫ్ క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ గాని, లేకపోతే ఏదన్నా ఒక సీన్‌లో చెప్పడం గాని, తను చదువుకున్నా గూడా నా కోసమే ఏమి చేయకుండా ఉండిపోయిందని గాని, అట్లాంటిది ఏదన్నా పెట్టినట్టుంటే అట్‌లీస్ట్ అది మళ్ళీ కాంపెన్సేట్ అయ్యేది. ఎండ్ ఆఫ్ ద డే తనే జాబ్ చేస్తుంది కాబట్టి. యాహ్! దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వేర్ హ్మ్. ఐ కెన్ సే దట్ ఇన్ ద
రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్మ్. ఇందులోనే. ఇట్ కుడ్ హ్మ్. హావ్ అది బెటర్ అది డెప్త్ సేమ్ యాడ్ సేమ్ చేస్తది. పాయింట్స్ సేమ్ పాయింట్స్ ఈ మధ్యన అదేంటి డాడ్స్ లవ్, డాడ్స్ గ్రేట్‌నెస్ ఎప్పుడైతే అవును. మన అవును. తనికెళ్ళ బన్నీ గారు నాన్న వెనకబడిపోయాడు అని చెప్పినప్పటి కాడి నుంచి మొత్తం అందరూ అది యాక్చువల్‌గా అంటే వేరే ఒక అబ్బాయి రాశాడు. బట్ తనిఖీల్ వరుణ్ గారు రాయలేదు. బట్ వేరే ఒక అబ్బాయి రాశాడు. బట్ తను చదివారు. తనిఖీల్ వరుణ్ గారు వేరే అవునవును. అబ్బాయి రాసి ఇచ్చారు. హ్మ్. బట్ ఇట్స్ గుడ్. హ్మ్. అప్పటినుంచి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మెయిన్‌గా ఒక డాడ్ లవ్ అనేది అంటే అది నేను అదే అంటున్నా. సీ దిస్ వాట్ ద జనరేషన్ గ్యాప్. ఇప్పుడెవరు అట్లా లేరు. అంటే ఇప్పుడు జనరేషన్ తీసుకోండి. అంటే ఇప్పుడు 20 ఇయర్స్, 18 ఇయర్స్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ జనరేషన్ గ్యాప్ లేదు. అంటే డాడ్‌కి ఆహ్, ఎందుకంటే ఇప్పుడు 18 ఇయర్స్ అబ్బాయికి డాడ్ ఈస్ లైక్ డాడ్ ఈస్ ఆల్సో యూజింగ్ ద ఐఫోన్. అవును. అవును. సో దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్‌లీ ఎవల్యూషన్ హ్యాపెండ్. ఇప్పుడు అంటే మన టైప్ ఆఫ్ తీసుకుంటే ఒక 90స్ కిడ్స్ గాని అట్లా తీసుకుంటే సో దట్ ఈస్ కంప్లీట్‌లీ హ్మ్. ఆహ్, ఆ జనరేషన్‌లో ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే అమ్మతో చెప్పియడం. త్రూ హ్మ్. అమ్మ ద్వారా నాన్నకి చెప్పియటం. డైరెక్ట్‌గా నాన్నతో హ్మ్. మాట్లాడకపోవటం. సో, ఆ కమ్యూనికేషన్ హ్మ్. గ్యాప్ అనేది దట్ వాస్ దేర్. బట్ ఐ డోంట్ థింక్ హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి ఇట్స్ నాట్ దేర్. ఇట్స్ కంప్లీట్‌లీ ఓపెన్ అప్ అయిపోతున్నారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో హ్మ్. ఓపెన్ ఫర్ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే వాళ్ళు చెప్పే బిడ్డలు చెప్పేది ఏంటని వింటున్నారు. దే ఆర్ గివింగ్ ఎ ఫ్రీడమ్. ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు. ఎవ్రీథింగ్ అన్నీ తెలిసిపోతున్నాయి. హ్మ్. అన్నీ అవును. ఆ! ఓపెన్ అయితే అయిపోతున్నాయి. మీరు 'డ్రాగన్‌లో' గూడా అదేంటి 'డ్రాగన్‌లో' గూడా ప్రదీప్ హ్మ్. రంగనాథన్ క్యారెక్టర్ రఘువరన్ హ్మ్. క్యారెక్టర్ హ్మ్. హ్మ్. ఆ క్యారెక్టర్ కూడా చీట్ చేస్తది వాళ్ళ ఫాదర్‌ని. హ్మ్. 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 ఆడు హ్మ్. ఆళ్ళొక్కళ్ళే చీట్ చేయడు. మొత్తం సొసైటీనే చీట్ చేసి అవునవునవును. జాబ్ సంపాదిస్తాడు. అవునవును. అక్కడ కానీ ఆ క్యారెక్టర్‌లో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చెప్పాడు. లాస్ట్ అది చాలా క్లైమాక్స్‌లో చాలా నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. యాహ్! చాలా బాగుందది. సపోర్టివ్‌గా చాలా ఉండి అంటే అదే అది అంటున్నా. అది చాలా కాక ఇన్నోసెంట్ ఇది. అంటే ఇప్పుడు చిన్న ఇదిలో ఉండి అంటే వాళ్ళ లోకం చాలా తక్కువ. అంటే ఆహ్, ఏదో ఒక జాబ్ చేయటం, ఇంత డబ్బులు సంపాదించుకోవటం, దాన్ని ఇది చేయటం. హ్మ్. ఇలాంటి ఇదిలో నుంచి ఒక పర్సన్ ఎదగాలి అంటే ఎదిగితే ఆ ప హ్మ్. ఇప్పుడు నేను చేయలేనిది నువ్వు చేసావు అని వాళ్ళ నాన్న అంటాడు హ్మ్. లాస్ట్‌కి. అవును. సో, అవును. నాకెవరు అట్లా చేయలేదు హెల్ప్. సో, నువ్వు చేసావు. సో, హ్మ్. దట్స్ ఓకే. యూ హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి నేనున్నా గదా! అని హ్మ్. చెప్పి. అంటే దట్ గివ్స్ హ్మ్. నానున్నాడనేది ఒక ధైర్యం అనేది చాలా బావుంటది. అంటే హ్మ్. అది అవును. అది చాలా హుక్ పాయింట్. అది అది ఆ మూవీ సక్సెస్‌కి చాలా దోహదం చేసుంటదని నా ఉద్దేశం. అవునవును. అవునవును. క్లైమాక్స్ హ్మ్. అసలు క్రాక్ ఇది క్లైమాక్స్ హ్మ్. హ్మ్. ఎక్సలెంట్. దాన్ని 'శంకర్' గారు కూడా చాలా బాగా పొగిడారది. అవునవును. ఈవెన్ ఐ ఫెల్ట్ రియల్లీ అంటే హ్యాపీ హ్మ్. బై వాచింగ్ సేమ్ దిస్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ బికాజ్ మళ్ళీ అర్థం చేసుకొని అతను హ్మ్. వస్తాడేమో అంటే లైక్ మళ్ళీ రెగ్యులర్ హ్మ్. ఫార్మాట్స్ ఉంటాయి కదా! ఇట్స్ ఓకేరా హ్మ్. అనేసి మన సారీ డైరెక్టర్ పేరేందో మర్చిపోయా. ఆహ్, ఆ! ఆఫీస్‌లో అశ్వత్. జాబ్ ఇస్తారు. అశ్వత్. ఆఫీస్‌లో జాబ్ అశ్వత్. ఇస్తారు. అశ్వత్ మారిముత్తు. ఓకే. నో. ఆ సినిమా డైరెక్టర్ కాదు. నేనది ఆహ్, క్యారెక్టర్. గౌతమ్ ఆఫీస్‌లో వాసుదేవ్ మేనన్. గౌతమ్ వాసుదేవ్ గారు. యాహ్! ఆయన మళ్ళీ వచ్చి ఓకేరా జాబ్ తీసుకో. ఆహ్, ఈ ఈ దీస్ ఆర్ ఆల్ హ్మ్. వెరీ టెంప్లేట్ కైండ్ ఆఫ్ థింగ్ రైట్? అంటే లాస్ట్‌కి ఇంకా ఎండ్ క్రెడిట్స్ హ్మ్. పడేటప్పుడు ఓకేలేరా యూ అండర్‌స్టూడ్. నీకు అర్థమైంది ఇప్పుడు. ఇప్పుడు నేను జాబ్ ఇస్తున్నా. హ్మ్. అలా ఏమన్నా అంటాడేమో అగైన్ దట్ విల్ కమ్ బ్యాక్ టు హ్మ్. అనేసి అవును. అనిపించింది. ఆ! ఆ! అందరూ కూడా ఈ రియలైజేషన్‌కి ఒప్పేసుకుంటారేమో, ఇతన్ని యాక్సెప్ట్ చేస్తారేమో హ్మ్. అనుకుంటాం. హ్మ్. 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 కానీ హ్మ్. దట్ ఈస్ నాట్ ద కేస్. దట్ వుడ్ బి గుడ్. కంప్లీట్ రివర్స్ కేస్ చూపిస్తాడు. హ్మ్. యాహ్! దట్ వుడ్ బి గుడ్. నాకది బాగా నచ్చింది. అదే డిఫరెంట్ హ్మ్. అనిపించింది. అవును. మిస్కిన్ క్యారెక్టర్ ఆ! ప్రిన్సిపల్ క్యారెక్టర్ క్లైమాక్స్ అవును. ఇప్పించడం. మళ్ళీ క్లైమాక్స్ చేయటం. ఫా యెస్. యెస్. హ్మ్. ఫాదర్‌ని ఎమోషనల్‌గా చూపించడం. తీసుకెళ్ళటం. దట్స్ డ్రైవ్ గుడ్ బావుంటది. రైటింగ్ యాక్చువల్‌గా. యెస్. యెస్. అవును. అశ్వథ్ మారిముత్తు చాలా బాగా రాసాడని చెప్పాలి. ఇంకోటేంటంటే కంప్లీట్‌గా లూయస్. వెన్ ఐ వాచ్డ్ ద ఇంటర్వ్యూ హ్మ్. అశ్వథ్ హ్మ్. మారిముత్తు తన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్‌నే తన హ్మ్. ఫ్రెండ్స్‌లో జరిగిన ఈవెంట్స్‌నే మార్చి ఎమోషనల్‌గా చిన్న చిన్న రాస్తున్నాడు. చేంజెస్ ఇంకోటి చేసి యాహ్! 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 సీ నాకు హ్మ్. తెలిసి అంటే నేను దాదాపు ఇప్పుడు అంటే నాకు తెలిసి ఒక 10, 15 డైరెక్టర్స్‌తో అంటే వాళ్ళు చిన్న పెద్ద అని పక్కన పెట్టేస్తే 10, 15 డైరెక్టర్స్‌తో నేను క్లోజ్‌గా అసోసియేట్ అయ్యాను. వర్క్ చేయడం గాని, హ్మ్. అసోసియేషన్ గాని. హ్మ్. సో నాకు తెలిసి ఏందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు చూసిన లైఫ్‌ని వాటిని ఇన్సిడెంట్స్‌గా పెడతారు. హ్మ్. మోస్ట్ ఆఫ్ దెమ్. ఐ హావ్ సీన్ దట్. అంటే వాళ్ళ ఇది నాకు అర్థమైంది ఏంటంటే
వాళ్ళ ఇన్సిడెంట్స్ కానీ, వాళ్ళు చూసినవి కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగినవి గానీ, సో చిన్న చిన్న ఆఫ్‌కోర్స్ సినిమాటిక్ లిబర్టీస్ షుడ్ బి దేర్. ప్రతిదానికి ఉంటుంది ఒక లిబర్టీ. దెన్ దట్స్ హౌ ఇట్ ఈస్. మనం టాపిక్ డైవర్ట్ అయిపోయాం. విలన్స్ గురించి. ఏం లేదు. అదే అంటే మీకు ఇది ఇంటర్నల్ మీకు కాన్ఫ్లిక్ట్. నచ్చిన విలన్స్ మీకు నాకు నచ్చిన విలన్స్ ఎవరు? నచ్చిన అంటే దట్స్ వాట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి 'అరుంధతి' వాస్ వన్ ఆఫ్ ద థింగ్. సోను సూద్ అంటే గుర్తుండిపోయేవి. ఇప్పుడు 'అమ్మోరులో' రామిరెడ్డి దోస్ ఏజ్ అంటే ఆ ఏజ్‌కి సంబంధించినంత వరకు అదొకటి. అండ్ అంటే మళ్ళీ అన్ని కోడి రామకృష్ణ గారి సినిమాలు కాదు. జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఈవెన్ ఇందాక మనం అనుకున్నట్టు 'విక్రమార్కుడులో' తిట్ల క్యారెక్టర్ గాని అంటే 'శివాలో రఘువరన్' శివ అగైన్ సేమ్ ఎగ్జాంపుల్. సో అంటే ఇవన్నీ ఏంటంటే ఐకానిక్ అందరికి నచ్చినవి. నాకు నచ్చినవి అవే. సో దెన్ ఐ హావ్ డన్ ద స్టడీ అన్నమాట. అంటే తర్వాత నేను స్టడీ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ నచ్చటం ఆఫ్ కోర్స్ మనకి నచ్చటం అనేది ఆ టైంకి ఒక థ్రెట్ ఉంది. వీళ్ళ వల్ల హీరోకి ఏదో థ్రెట్ ఉంది అంటే బికాస్ అప్పుడు చూసే సినిమా కూడా విధానం వేరేలాగా ఉండేది. యూ నో దట్ ఆ యూఫోరియా గానీ సినిమాకి వెళ్ళటం ఓకే ఒక ఎక్స్పీరియన్స్. ఓకే. ఇప్పుడు సినిమాకల్లా చాలా కామన్ అయిపోయిందేమో. ఐ డోంట్ నో. అంటే అంత నిజంగా అయితే ఎక్సైట్‌మెంట్ అవ్వటం అనేది ఐ డోంట్ నో. అది ఎంతవరకు మేబీ ఫోన్ కాల్స్ రావచ్చు, మెసేజ్‌లు రావచ్చు, వాట్సాప్‌లో ఉండొచ్చు. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. మేబీ వి కెన్ అవాయిడ్ దట్. మేబీ తర్వాత చూద్దాం అనుకుని కూడా ఇది చేయొచ్చు. బికాస్ మోర్ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఆ టైంలో ఏందంటే ఒక ఈవెంట్ సినిమాకెళ్ళడం అనేది ఒక ఈవెంట్ లాగా ఉండేది. మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. మనం ఫాలో అవుతూ చూసే క్యారెక్టర్‌కి ఒక థ్రెట్ ఉంది అంటే చాలా భయపడిపోవటం. అంటే తెలియకుండానే ఒక చిన్న గాబరా వచ్చేయటం అనేది బీయింగ్ ఎన్ ఆడియన్ బాగా ఎంజాయ్ చేసిన ఈ సినిమాలు. ఇప్పుడు ఈవెన్ 'పోకిరి' గాని స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసేటప్పుడు 'పోకిరి' పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఐ ఫెల్ట్ అంటే ఏదైనా అవుతదేమో అనేది ఒక చిన్న ఆ క్యారెక్టరైజేషన్‌లోనే. ఇప్పుడు ఈవెన్ మనం అనుకున్నట్టు చాలా 'పూరి జగన్నాథ్' గారి హీరోలు గాని ద సేమ్ వే విత్ ద విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఎలా అంటే నాకు అనిపించింది ఇప్పుడు 'బద్రీ' సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం అనిపించింది. యాహ్! అంటే అన్‌ప్రెడిక్టబిలిటీ అనిపించింది. కొంచెం నంద. మెంటల్ లాగా అనిపించింది. అంటే అంటే ఏం చేస్తాడో తెలీదు. అంటే వాట్ స్టెప్ హి ఈస్ గోయింగ్ టు టేక్ అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే హి కెన్ డు ఎనీథింగ్. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటది ఒక సీన్‌లో. ఆహ్, ఆహ్, చెల్లిని లేపావా అంటే లేపలేదా ఏదో అంటది. అనంగానే టక్కన కొడతాడు. అమ్మాయిని కొడతాడు టక్కని. లేపానంటుంది. లేపానని టక్కన కొడతాడు. కొట్టేసరికి ఆహ్, కొట్టాక ఆ అమ్మాయి అప్పుడు చెప్పింది. అంటే నేనే లేపమని చెప్పాను. ఏదో సంథింగ్ అమ్మగారు లేపమని చెప్పారు ఏదో అంటుంది. ఇది ముందే చెప్పాలిగా అంటాడు. అంటే హి ఈస్ లైక్ క్రాక్ మెంటాలిటీ. ఇట్స్ లైక్ వాళ్ళ చెల్లి దాకా వచ్చిందంటే వెనక ముందు ఆలోచించని పర్సన్ ఇక. అలాంటిది సుస్వాగతంలో ఉంటది కదా! నేను మోనార్క్ అది కంప్లీట్‌గా అది కంప్లీట్‌లీ నెక్స్ట్ లెవెల్. నో, నో. ఐయామ్ టాకింగ్ అబౌట్ అంటే చెల్లిని అంత బాగా చూసుకునేది పర్సను. సో, ఈ ఒక ఒక ఈ ఒక ఏదో పందెం కాసి అది కూడా ఒక చిన్న ఆకతాయితనంగా ఒకడు లవ్‌లో దింపాలని చూస్తే అసలు ఇంత ఇదిగా ఉన్నవాడు ఎలా రియాక్ట్ అవుతాడనేది చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఐ ఫెల్ట్ ఇట్స్ రియల్లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇక చాలా ఉన్నాయి మనకి. చాలా చాలా మంచి నెగెటివ్ క్యారెక్టర్ రాసి దానికి ఈక్వల్ గా హీరో క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం ఎస్టాబ్లిష్ పూరి చేస్తే జగన్నాథ్ సూపర్ ఆ విషయం. రైటింగ్ అసలు అదిరిపోయే రైటింగ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్‌లో అసల అద్భుతమైన అసల మగోడిని ఈ విలన్‌గా పెట్టడం. అవును. అండ్ అదే ఈవెన్ ఆర్‌జీవి గారు కూడా అడుగుతుండే కదా! ఏంటి జనరల్ ఫార్మాట్ ఏంటి అంటే అతన్ని ఒక విలన్ ఉంటే వాడిని ముందే ఎక్కడో ఎస్టాబ్లిష్ చేసేసి సమ్‌వేర్ అదే సూపర్ హీరోలా ఏది పడితే ఎవరిని పడితే అని చెప్పేసి. దో వి ఆర్ నాట్ సేయింగ్ వీడే విలన్ అని చెప్పకపోయినా ఆడియన్స్‌కి ఇప్పుడు అర్థమవుతున్నాయి. అంటే ఇంతకు ముందరలాగా చెప్పకపోయినా స్పూన్ ఫీడింగ్ ఇవ్వకపోయినా వీడే విలన్ అని అర్థమైపోతుంది. సో, అది ఫస్ట్ హాఫ్‌లో ఎందుకు నువ్వు ఇంట్రొడ్యూస్ చేయలేదు అంటే హి సెడ్ ద ఓన్లీ వన్ థింగ్. అంటే నేను కథ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లనే స్క్రీన్ ప్లే చెప్పాలి అట్లని కాదు. సీన్‌లకి అడ్డొస్తే కథ కూడా నేను తీసేస్తా అన్నాడు. సీన్‌కి ఏదన్నాడు. సో, హి వాంట్స్ టు ఇంట్రొడ్యూస్ అసలు కంప్లీట్‌గా ఇప్పుడు సెకండ్ హాఫ్‌కొచ్చాక అసలు విలన్ ఎవరు? అంటే సెకండ్ హాఫ్ ఆ టైం వరకు విలన్ ఎవరో తెలీదు. అతను ఏదో మందు గ్లాస్ తీసుకొని ఇట్లా డాన్స్ చేస్తాడు కదా! సో, అప్పటి వరకు అసలు విలన్ ఎవరో తెలీదు. కంప్లీట్‌గా ఇతనితోనే ఫైట్ కదా!
మీన్ వాట్ హీస్ డూయింగ్. ఎవరో వచ్చారు, ఎవరో చంపాలని చూస్తున్నారు, థ్రెట్ ఉంది, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, ఇవే తప్ప మెయిన్ యాంటాగనిస్ట్ ఎవరో తెలియదు. అవును. సో దట్ వాస్ బ్యూటిఫుల్ వే టు గో విత్ దట్. అంటే అది చాలా అంటే డిఫరెంట్, ఇంకా చెప్పాలంటే ఒక డిఫరెంట్ అప్రోచ్. అవును. సందీప్ రెడ్డి వంగ అని ఆయన స్ట్రక్చర్ ని ఫాలో అవ్వకుండా ఓన్లీ సీన్స్ తోటే సినిమా హిట్ కొట్టాడు. అది బ్లాక్ బస్టర్ చేశాడు యాక్చువల్. అది అది నాకు అనిపిస్తుంది ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారే అనిపిస్తుంది. నాకు ఫార్మాట్ మార్చేసడం అనిపిస్తుంది. ఈ హ్యాస్ గివెన్ దెన్ మీకు గమనిస్తే పుష్ప కూడా అదే టైప్ లో సీన్స్ మీద అట్రాక్షన్ తోటి సీన్స్ ని సీన్స్ ఎక్కువ ఒక ఈవెంట్, ప్రతి సీన్ ఒక ఈవెంట్ తీసుకొని కథ ఏం చెప్పకుండా కథ గురించి పట్టించుకోకుండా ఓన్లీ సీన్స్ మాత్రం ఎలివేట్ చేసుకుంటూ వాటిని చాలా జైగాంటిక్ గా అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థాట్స్ తోటి సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం. లింక్ లేకపోయినా పర్లేదు, అప్పటికప్పుడు ఎడ్రినల్ రష్ ఇచ్చిందా లేదా ఆ సీన్, అలా రైటింగ్ మారిపోయిందా ఏంటి అనిపిస్తుంది ఒక పక్క. కానీ లక్కీ భాస్కర్ లాంటి క్లాసిక్ స్టోరీ టెల్లింగ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఓకే ఫార్మాట్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ ఉంది స్టోరీకి, దాన్ని కూడా హిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ బట్ నెంబర్స్ ఆర్ కమ్, నెంబర్స్ చూస్తే వీటికి ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ లో ఉంది. కూడా స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే సీన్ ఎస్టాబ్లిష్ చేయటం, పనిగా పెట్టుకొని కంప్లీట్ గా దాని మీదనే వర్కౌట్ చేయటం. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు మన స్టోరీ అంటే స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ప్రతి సీన్ ని ఒక అంటే ఒక బిగినింగ్, మిడ్, ఎండ్, ప్రతి సీన్ కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ సీన్ ప్రోగ్రెసివ్ కానీ, ఒకవేళ ప్రోగ్రెసివ్ ఉన్నా, ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్నా లేకపోయినా కూడా నెక్స్ట్ సీన్ ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం బెటర్ గా, ఇంకొంచెం ఆ అడ్రినలిన్ రష్ కానీ, ఇంకోటి కానీ, ఒక సీన్ లో ఎగ్జైట్మెంట్ కానీ తీసుకొచ్చేది అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు స్టోరీ అనేది ఏమైపోతుందంటే రాను స్టోరీ థిన్ లైన్ అయిపోతుంది. జనరల్ గా కూడా స్టోరీ అనేది థిన్ లైన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మహారాజా సినిమా తీసుకుంటే స్టోరీ ఏ ఉండదు, అంత తెలిసిన స్టోరీనే. ఇప్పుడు సో ఇప్పుడు అది ఎట్లా ప్రజెంట్ చేసాం అనేది స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఆ సీన్స్ కమ్స్ టు ద పిక్చర్ అన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీ వాంట్ టు సే ద స్క్రీన్ ప్లే, అక్కడ సీన్స్ అనేది ఎలా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి అంటే వెన్ ఐ మెట్ హిమ్, అంటే అప్పుడు నేను ఎప్పుడో అర్జున్ రెడ్డి టైంలో కలిసాను, అంతకు ముందే ఇంకా చెప్పాలంటే ఆ రిలీజ్ టైంలో అప్పుడు కలిసాను సందీప్ రెడ్డి భయ్య. సో మనోడు ఏంటంటే రైటింగ్ అఫ్ కోర్స్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక సీన్ లో జనరల్ గా ఇలా జరుగుతుంది అని ఒక ఆడియన్ ఒక ప్రెడిక్టబిలిటీగా కానీ, లేకపోతే ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని కొంచెం బ్రేక్ చేయటమే కంప్లీట్ గా అతను చేయాలనుకుంటాడు. అంటే లైక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇప్పుడు ఇంటర్వెల్ అంటే మిడ్ పాయింట్, ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మిడ్ పాయింట్ వచ్చేసరికి హీరో ప్యాంట్ లో సుసు పోసుకోవడం అనేది కంప్లీట్లీ ఇప్పటికి కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు, టు బి ఫ్రాంక్. అంటే ఇప్పుడు ఒకవేళ చెప్పినా కూడా అలాంటిది ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఇక్కడ హీరో ప్యాంట్ లో సుసు పోసుకుంటాడు అంటే నో వన్ విల్ యాక్సెప్ట్ ఇట్. అంటే యాక్సెప్ట్ అంటే అది ముందుగా మెటీరియలైజ్ అవ్వదు, చాలా ఫేజ్లు తిరగాల్సి వస్తుంది. ఎదర్ ప్రొడ్యూసర్ నుంచో, హీరో నుంచో, ఇంకో దగ్గర నుంచి దర్ మెనీ హర్డల్స్ వచ్చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వేర్ ఆ పాయింట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో మనకి రెగ్యులర్ గా ఉండేదాన్ని వై కాంట్ వి డూ దట్ ఇన్ డిఫరెంట్ వే, అప్రోచ్ నుంచి. సో ఎందుకంటే ఎలాగో స్టోరీ ఉండదు, స్టోరీ థిన్ లైన్ అయిపోయింది, స్టోరీ ఎప్పుడో థిన్ లైన్ అయిపోయింది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనకి చాలా స్టోరీలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ ఇంతకు మించి ఏం చూపిస్తా ఉన్నప్పుడల్లా లవ్ స్టోరీ హిట్ అవుతుంది. లవ్ టుడే తీసుకోండి, ఇంతకు మించి ఏం చూపిస్తా ఉన్నప్పుడల్లా ఒక లవ్ స్టోరీ హిట్ అవుతుంది, ఒక సెన్సేషన్. అది ఏ లాంగ్వేజ్ అయినా, ఇప్పుడు మీరు తమిళ తీసుకోండి, ఇంకోటని తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఈ స్టోరీ, సో అంటే లవ్ స్టోరీకి ఈ ట్రెండ్ మారిపోతూ ఉంటది. అంటే ఇప్పుడున్న కాంటెంపరీగా ఏముంటాయి, కాంటెంపరీగా మైండ్ సెట్ ఏముంది, ఇప్పుడు అర్జున్ రెడ్డి టైంకి ఆ టైం కాంటెంపరీ ఏంటి,
సో దట్స్ వాట్ ఇందాక మనం ఆడుకుంటే మెయిన్ టాపిక్ విలన్ కాబట్టి, సో విలన్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ విలన్. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో అవును. ఆ యానిమల్ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి అందులో కూడా అర్జున్ రెడ్డిలో అవును. అర్జున్ రెడ్డిలో వస్తుంది. ఆ అమ్మాయి వచ్చే టైంకి వీడు తాగి పడిపోయి ఉంటాడు. అవును. ఇట్స్ ఆఫ్ నో యూస్, రైట్? సో అంటే దట్స్ వాట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ విలన్. సో సేమ్ విత్ యానిమల్ ఆల్సో, హీ అవును. హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ విలన్. సో అది ఎక్కువ అంటే ఒక మేబీ ఇందాక అన్నట్టు అడ్రినల్ రష్ కానీ, ఆ హై తీసుకొచ్చే మూమెంట్స్ కానీ, ఆ ట్రిగ్గర్ పెట్టుకొని కావాలని దాన్ని చేయడం కానీ. ఎస్, ఇప్పుడు జనరల్ గా ఒక ఇప్పుడు వాళ్ళ అక్కని ఏడిపిస్తే, ఇప్పుడు జనరల్ సీన్స్ ఉంటాయి ఎట్లుంటాయి, ఒక ఒక అక్కని ఏడిపిస్తే ఒక తమ్ముడు ఎలా బిహేవ్ చేస్తాడు. ఓకే, అండ్ మోర్ ఓవర్ హీ డజంట్ హ్యావ్ బౌండరీస్ అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే అతను తీసిన సినిమాలలో మెయిన్ గా ఏంటంటే హీరో డబ్బులు, భయంకరంగా డబ్బులు ఉంటాయి. అంటే అసలు డబ్బుల గురించి ఆలోచన కూడా రాదు మనకి. అంటే వీడికి ఇది డబ్బు లేదు అనే ఆలోచన కూడా రాదు. సో ఇప్పుడు ఒక అక్క నేర్పిస్తే ఏం చేస్తాడు, మహా అంటే తీసుకెళ్లి ఒక పెద్ద రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. ఐదర్ హీ హాస్ టు గివ్ వార్నింగ్. సో అది అది ఏముంటది, ఇప్పుడు అంత డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, అందులో కిడ్ అక్క, చెల్లి కూడా కాదు అక్క, అంటే ఇతను పెద్ద కాదు. సో ఒక కిడిష్ మెంటాలిటీగా వాడు గన్నే తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్లి కాల్ చేశాడు. దట్ ఈస్ వాట్ ద రైటింగ్. అంటే ఇప్పుడు రెగ్యులర్ సీన్ కి దాన్ని ఎట్లా అంటే డిఫరెంట్ గా చేయొచ్చు. ఇప్పుడు మీరు సేమ్ అర్జున్ రెడ్డిలో ఏమవుతుంది, సేమ్ ఇలాంటి సీనే అర్జున్ రెడ్డిలో ఉంటుంది. తను చేశాడంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి వార్నింగ్ ఇప్పిద్దాం. ఆ హోలీ సీన్ అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి అదేంటి హాకీ స్టిక్ కూడా తీసుకుని వెళ్తాడు. కానీ కొడితే ఏమవుతుంది, అక్కడ హీరోయిజం అవుతుంది, బాగుంటుంది. కానీ కొడితే ఇప్పుడు వాడు లేనప్పుడు, అంటే ఇతను లేనప్పుడు ఆ అమ్మాయిని ఏదైనా చేసే ఛాన్స్ ఉంది, ఆర్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఒక ఎమోషనల్ అవుతాడు. హాకీ స్టిక్ పడేసి కంప్లీట్ గా ఒక ఎమోషనల్ అయి వాడికి సిగరెట్ వెలిగించి, వాడి నా లైఫ్ లో ఒక ఇంపాక్ట్ కలగజేసింది ఈ అమ్మాయిరా, ఈ అమ్మాయి జోలికి రాకు అని చెప్పేసి కంప్లీట్ గా అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తో హీల్ కమ్ అవుట్. రెగ్యులర్ గా అయితే మనం ఒక పెద్ద ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక శివ టైప్ లో అనుకోండి, అంటే పాత శివ టైప్ లో ఒక ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద కాలేజ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. వీడు ఒక 10 మందిని వెళ్ళి కొట్టేశాడు టగటగా హాకీ స్టిక్ తో, ఒక చిన్న హీరోయిజం బిల్డప్ ఉండొచ్చు. బట్ అది కాకుండా దానికి కొంచెం డిఫరెంట్ గా చేయటం. సో దిస్ ఇస్ హౌ, అంటే ఒక సీన్ డిజైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మేబీ ఇది అంత ఈజీగా వస్తుందని కాదు, వీ నీడ్ టు ఫైండ్ ద డిఫరెంట్ వేస్. అంటే ఏ వర్షన్ లో వస్తుందో కూడా చెప్పలేము. క్లిషే సీన్స్ ని వీళ్ళు బాగా రాస్తారు. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా క్లిషే సీన్స్ నే కొత్తగా ఏం చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అది అందరికీ తెలిసిన స్టోరీ. ఇప్పుడు ఒక అమ్మాయి, అదే అంటున్నా ఇందాక నేను అన్నట్టు, ఒక అమ్మాయిని ఏడిపిస్తే, గర్ల్ ఫ్రెండ్ ఏడిపిస్తే ఒకడు ఏం చేస్తాడు, వెళ్ళి మహా అంటే కొడతాడు. ఇది అంటే నాకు తెలిసి సినిమా పుట్టినప్పటి నుంచి ఇదే ఉంది సినిమాలు. సో దీన్ని ఏం చేయొచ్చు, కొత్తగా ఏం చేయొచ్చు. ఆని తప్పితే మిగతా వాళ్ళందరినీ చెత్త ఫ్రెండ్స్ అదే భయపెట్టడం నాకు మళ్ళీ అంటే బాగా అనిపించింది. అంటే ఈ సీన్ మాట్లాడుతున్నాం కాబట్టి మేబీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అవర్ కంటెక్స్ట్. ఆర్యాలో నాకు అది బాగా అనిపించింది. మొత్తం అక్కడ అన్నీ పగలగొట్టేస్తాడు. సో అది అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడతారు. దట్ వాస్ ఫస్ట్ టైం అరే ఇట్లా కూడా భయపెడతారా, డైరెక్ట్ గా కొట్టడం అనేది క్రియేటింగ్ డిఫరెంట్ థింగ్. సో అట్లా అంటే మేబీ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఇట్ విల్ బి లైక్ మనం రీరేటింగ్ చేయటం కానీ, మనం దాన్ని ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కడో జనరల్గా ఏం చేస్తుంటాం అంటే న్యూ ఫేజ్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుందంటే, నాకు కొత్త సీన్ వస్తే కానీ రాయనని కూర్చుంటారు. కొత్త సీన్ రాదు. ద వే ఆ పాత సీన్ ని ఎలా కన్వే చేస్తున్నాం, ఎలా మనం దాన్ని ఎలా రాస్తున్నాం, అదే యాక్చువల్గా టఫ్ పార్ట్. అది తెలియదు అంటే దాన్ని రియలైజ్ అయ్యేసరికి సగం టైం వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ రియలైజ్ అయ్యేసరికి. ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఈ స్టోరీస్ అన్ని మహా అయితే 7 స్టోరీస్ ఉన్నాయంటారు. చాలా పెద్ద 7 స్టోరీస్ డిఫరెంట్ సీన్స్ రాసుకుంటాం. దట్స్ వై సందీప్ రెడ్డి వంగ వై హీ స్టాండ్స్ అవుట్ అంటే ఇందుకే. సీన్స్ క్లిషేలైనా కూడా వాటితో కూడా ఎలా థ్రిల్ చేయొచ్చు, కప్పించచ్చు అనేది తను ఇప్పుడు స్పిరిట్ లో ఏం చేస్తా తెలియదు కానీ, బట్ యాంటిసిపేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ గా యాంటిసిపేషన్ ని రీచ్ కూడా అవుతుంది ఆయన. రాజమౌళి గానీ, సందీప్ రెడ్డి వంగ గానీ
మన తగ్గిద్ది. యాంటిసిపేషన్ ఎంత కొత్త యాంటిసిపేషన్ ఉన్నా గూడా, ఎంత గొప్పగా ఉన్నా గూడా, దే విల్ రీచ్ అండ్ దెన్ దే విల్ షో దెమ్. యెస్. నేను యెస్. ఇంత నేను రీచ్ అవ్వగలను. సన్ ఈవెన్ ప్రశాంత్ నీల్ కూడా ఆయన కూడా యాహ్! దట్ రైటింగ్ ఈస్ వాళ్ళ రైటింగ్ చాలా నాకనిపిస్తది దీస్ గైస్ ఆర్ డిఫరెంట్ ఇన్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్‌లో ద ఆబ్వియస్‌లీ బెస్ట్ ఇన్ అంటే స్క్రీన్ ప్లే రైటింగ్ యాహ్! అనేది ఒక బెస్ట్ ఇండియా ఉన్నారు. లెవెల్‌లో తీసుకుంటే యెస్. దీస్ పీపుల్ విల్ కమ్ ఇన్ ద టాప్. వీళ్ళు ముగ్గురు రాజమౌళి గారు గాని, అండ్ సందీప్ రెడ్డి వంగ, అండ్ ప్రశాంత్ నీల్. ట్రూ. ట్రూ. వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తులు చాలా బాగా రాస్తారు. అంటే నాకనిపించేది ఇదివరకు నేను ఆహ్, నాకనిపించేది ఈ త్రివిక్రమ్ గారు, మన ఇదేంటి 'పూరి జగన్నాథ్' గారు గాని, హ్మ్. 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 వీళ్ళు నాకు దే స్టాండర్డ్స్ ఆల్సో వెరీ హై. అవును. వాళ్ళ స్టాండర్డ్స్ హై ఉన్నాయి. కానీ వాళ్ళ స్టాండర్డ్స్ హై ఉన్నా గాని దే యూజ్డ్ టు డూ మిస్టేక్స్. అదే. మిస్టేక్స్ అయితే చేస్తూ అంటే కొన్ని ఇది వల్ల యాహ్! యాహ్! డిఫరెంట్. కానీ వీళ్ళైతే మిస్టేక్స్ చేయట్లేదు అసల. అంటే నాకనిపిస్తుంది. రాజమౌళి గారు మిస్టేక్ గాని, అంటే సందీప్ రెడ్డి వంగ ఇక్కడ గాని, అంటే ఫిల్మ్ ప్రశాంత్ నీల్ గాని. మేకింగ్ గాని, స్క్రీన్ రైటింగ్ గాని నాకు తెలిసిందేంటంటే మిస్టేక్స్ అనేవి హ్మ్. ఏమి ఉండవు. ఆహ్, ఇప్పుడు ఒక క్రియేటివ్ పార్ట్ ఇది బాగుంటుంది. ఇది సెట్ అవుతుంది హ్మ్. అనుకోని దిగుతాం. సో, దట్ మైట్ నాట్ వర్క్ అంతే. ఇక అది ఇప్పుడు ఆడితే లైక్ మిస్టేక్ చేయనట్టు కాదు. ఆడకపోతే మిస్టేక్ కాదు. ఐ మీన్ దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఒక ఆహ్, మె మె పర్స్పెక్టివ్. అంటే నాకర్థం మీరంతా కరెక్టే. చాలా వరకు 90% పీపుల్ ఆర్ రైట్ ఇన్ దట్. సమ్‌టైమ్స్ ఇట్ వోంట్ వర్క్. సమ్‌టైమ్స్ ఇట్ అది వర్క్స్. వర్కౌట్ అంతే. అంతే. ఆహ్, ఆ! ఆర్‌జీవి గారు కూడా అది చెప్తారు. కానీ వై దీస్ పీపుల్ ఆర్ కంటిన్యూయస్‌లీ గెట్టింగ్ అప్లాస్. ప్రశాంత్ నీల్ గాని, సందీప్ రెడ్డి వంగ గాని, లేకపోతే అనిల్ రావిపూడి గాని, రాజమౌళి గారు గాని, వీళ్ళు కంటిన్యూయస్‌గా హిట్సే కొడతారు. అంటే ఇప్పుడు నో అదే నో అంటున్నా. ఆబ్వియస్‌లీ మిస్టేక్స్ ఎందుకుండవు. ఇప్పుడు మిస్టేక్స్ అనేది ఇప్పుడు 'బాహుబలి' సినిమా నచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మిస్టేక్స్ లేకుండా సినిమా ఉండదు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈవెన్ 'త్రిబుల్ ఆర్' సినిమా నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఐయామ్ నాట్ సేయింగ్ అంటే ఇప్పుడు ఇది రైట్, ఇది రాంగ్ అని ఏం లేదు. ఇప్పుడు సినిమా ఆడి డబ్బులొస్తే దెన్ ఇట్స్ రైట్ ఆర్ లేకపోతే మిస్టేక్ అని కాదు గానీ, ఐ ఫీల్ ఈవెన్ 'యానిమల్' సినిమాని చాలా అంటే బండబూతులు తిట్టినోళ్ళు ఉన్నారు. ఐ మీన్ ఐయామ్ నాట్ సేయింగ్ ది అదర్ వే. మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ అంటే ఎవరిష్టం వాళ్ళది. అది నచ్చటమా, నచ్చకపోవడమా పక్కన పెట్టేస్తే. ఈవెన్ 'అర్జున్ రెడ్డి' బోర్ కొట్టిందన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, పీపుల్ ఆర్ దేర్. అంటే వీ కెనాట్ గో విత్ ద ఆబ్వియస్‌లీ ఒక ఎక్కువ మంది లార్జర్ గ్రూప్ ఆడియన్స్‌కి ఎవరికైతే నచ్చుతుందో కన్సిడర్ ఇట్ ఒక ప్రామాణికంగా తీసుకుంటే వీళ్ళకే నచ్చుతుంది అవును. అనేది. మైనారిటీ సో, మైనారిటీ యెస్. యెస్. మైనారిటీ రిపోర్ట్ ఎప్పుడు గూడా వి అంతే. షుడ్ అంతే. నాట్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. ఆ! మెజారిటీ అయితే రిపోర్ట్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎందుకు తీసుకుంటాం. అంటే దిస్ ఇస్ ఈవెన్ నాకు తెలిసి ఇట్స్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు. హ్మ్. దే వర్క్ హార్డ్. ఇప్పుడు సుకుమార్ గారు ఎంత వర్క్ చేస్తారంటే చాలా భయంకరంగా హార్డ్ వర్క్ చేస్తారు. అంటే ఇఫ్ యూ టేక్ ఈ ముగ్గురే తీసుకున్నా కూడా మీరు రాజమౌళి గారు కానీ లేకపోతే హ్మ్. సందీప్ రెడ్డి గారు కానీ. సుకుమార్ గారు కూడా యాడ్ చేస్తారు మీరు. బట్ సుకుమార్ యా సార్ ఆయనకి 'వన్ మ్యాన్ ఆఫ్' లాంటి ఫ్లాప్‌లుండొచ్చు. బట్ అంటే సమ్ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. ఇప్పుడు 'జగడం' అది లాంటి. ఇప్పుడు అది నచ్చకపోవటం ఇప్పుడు మరి నేను ఒక్కడిని పెద్దగా అంటే ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ చాలా మంది రిసీవ్ చేసుకోలేదు. నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో అట్లా అవును. డిఫరెంట్ అవును. ఇది ఉండొచ్చు. అవునవును. అదే మీరన్నది కరెక్టే. ఈ వీళ్ళ ముగ్గురే కాకుండా వి కెన్ యాడ్ సుకుమార్ ఆల్సో. ట్రూ. 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 సుకుమార్ గారిని అంటే కూడా యాడ్ నేనేమంటున్నానంటే చేసి. వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్రాక్. అంటే దే ఆర్ ఆల్సో ఇట్స్ ప్రాసెస్ అంటున్నా. నేను అదేంటంటే ఇప్పుడేదో ఒకవేళ అది ఈజీ అని కానీ లేకపోతే వాళ్ళకి ఫార్ములా గాని తెలిసినట్టుంటే సో హ్మ్. ఇప్పుడు రెండో సినిమాకి అంత కష్టపడాల్సిన అవసరం లేదుగా. ఏదో ఇప్పుడు హుహు. నేనేదో ఒక చిన్న యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నట్టు ఒక చిన్నది ఆన్ చేసేసి లైవ్ పెట్టేసి చెప్పేసేయొచ్చుగా. సో దట్స్ నాట్ దట్ ఈజీ. సో దేర్ ఈస్ అంటే అహా! వాళ్ళు ఈ కూడా ఎవ్రీ ఎవ్రీ టైమ్ వాళ్ళ హార్డ్ వర్క్‌ని లేకపోతే వాళ్ళు పెట్టే మైండ్ వర్క్‌ని గాని ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో దే ఆర్ డూయింగ్ ఇట్ డబుల్. ఇప్పుడు రాజమౌళి గారు ఓకేలే ఇప్పుడేముంది ఇప్పుడు అంతా మనం సెటిల్ అయిపోయాం గదా! మనం ఆస్కార్ దాకా ఎళ్ళాం అది ఇది అని హి కెనాట్ రిలాక్స్. హి హాస్ టు డూ మోర్ టు అచీవ్ దట్ మీరన్నది. ప్రతిసారి వీళ్ళు టార్గెట్ రీచ్ అవుతున్నారు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతున్నారు అంటే దే ఆర్ డూయింగ్ ఎక్స్‌ట్రా మైల్. అక్కడి నుంచి రిలాక్స్ అవ్వట్లే. వాట్ ఐ కెన్ సే ఈస్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, మీరు చెప్పిన వేరే పేర్లున్నాయి చూసారా? లైక్ 'పూరి జగన్నాథ్' గారు గాని, దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సిమిలర్ వే. ఎక్కడో ఒక చోట ఎక్కడైనా రిలాక్స్ అయిపోయి ఉండొచ్చు. అది కూడా జస్ట్ ఐయామ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్.
అంటే ఇప్పుడు ఈ ఈ రేంజ్‌కి రీచ్ అయ్యాక మేబీ ఓకేలే కొంచెం అంటే లిబర్టీ తీసుకొని అంటే వి కాల్ ఇట్ ఎ సినిమాటిక్ లిబర్టీ టైప్‌లో సో, మన దగ్గర నుంచి ఇదే ఎక్స్‌పెక్ట్ జేస్తారు. మన దగ్గర నుంచి ఇలాంటిది సెట్ అవుతుంది. ఇది వర్కౌట్ అవుతుంది. అని ఒక చిన్న బ్లైండ్ ఇదితో ఒక షాట్‌తో కొట్టేసేస్తే ఆబ్వియస్‌లీ సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు 'పోకిరి' లాంటి సినిమాని మళ్ళీ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్‌లో తీశారంటే ఆబ్వియస్‌లీ దట్స్ ఫ్లాప్ రైట్? అంటే 'పూరి అవునవును. జగన్నాథ్' గారి గురించి చెప్తున్నా. అంటే జనరల్‌గా. కానీ పోకిరి మామూలు హిట్ కాదు పోకిరి అది అప్పట్లో. అది దాని గురించి మనం ఇండస్ట్రీ హిట్. నో. నో. అంటే ఎందుకు అనేది అసలెవరు కనుక్కోలేని ఒక ఒక ఏమంటారు ఇదొక బ్రహ్మాస్త్రం. బ్రహ్మ పదార్థం ఇది. అవును. ఇన్ ఎ సెన్స్ దట్ వోంట్ అది ఇది క్రాక్ చేయటమో, లేకపోతే ఇది ఎందుకే వర్కౌట్ అవుతుందంటమో, లేకపోతే ఇది ఎందుకే ఇదవుతుందంటమో. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ ఇదుంటుంది. ఐ డోంట్ థింక్ దట్ ఈజీ. అంటే అది 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 ఒకటండి. ఆహ్, యాస్ పర్ సైన్స్ వి కెనాట్ ఫార్ములేట్ దిస్ సక్సెస్. సక్సెస్ ఫార్ములేట్ అయితే చేయలేం గానీ, అది అందరికి ఇప్పుడైతే సత్యం తెలిసిపోయింది. కాన్షియస్‌గా ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి. బట్ హౌ దే ఆర్ క్రాకింగ్ ది సక్సెస్ అంటే 80% పీపుల్‌కి వాళ్ళ ఆలోచన విధానాలు చాలా ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎక్కడలేని ప్రశ్నిస్తున్నాయి. వీళ్ళు చేసే పనుల్ని. యాక్చువల్‌గా. అంటే వీళ్ళు ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది. గొప్పగా ఉంటుంది అనే కంటే చాలా నార్మల్ అందరిని అర్థం చేసుకుంటున్నారనేది సైకాలజీ అందరిని అర్థం చేసుకుంటున్నారనేది నాకు అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్. యాహ్! అంటే అదే మాస్ అంటున్నాను. పల్స్‌ని గొప్పగా ఉండేదానికండి. ఇప్పుడు రెగ్యులర్ సీన్ తీసుకొని దాన్నొక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేయటం. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు రాజమౌళి గారు తీసుకుంటే కంప్లీట్‌గా అన్నీ ఒక థీమాటిక్ వచ్చేసరికి కంప్లీట్‌గా రివెంజ్. ఎమోషనల్ హై. ఒక రివెంజ్ హ్మ్. థీము. దాన్ని హ్మ్. ఎమోషనల్ ఆపి ఒక రేంజ్‌కొచ్చేసరికి, ఒక టైంకొచ్చేసరికి హ్మ్. మనకే అంటే బీయింగ్ అన్ ఆడియనే అబ్బా! వీడిని కొడితే బాగుండు అనిపించేటట్టు చేస్తారాయన. ఐ మీన్ హ్మ్. అవును. దట్స్ వాట్ హిస్ పొటెన్షియాలిటీ. సో, అలాంటప్పుడు హ్మ్. సో, వాళ్ళు ఏంటంటే ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు దే విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. ఎక్కడైతే మనం స్ట్రాంగ్ అవును. ఉన్నామో ఎట్లయితే తీసుకెళ్ళాలి. సో, ఇప్పుడు ప్రతిసారి వర్క్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం బెటర్. సో, దట్స్ హౌ అవును. ఇప్పుడు మనకి ఎక్కువ సీన్ బై సీన్ చెక్కినట్టు కనపడడానికి కారణం గూడా అదే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్మ్. ఆ సీన్స్ ఇదవ్వడానికి కూడా అదే. సో, హ్మ్. ఇప్పుడు యాహ్! దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే రియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, బీయింగ్ ఎన్ ఆడియన్స్ చూస్తే ఇట్స్ హ్మ్. కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే ఇండస్ట్రీ ఇన్సైడర్‌గా చూస్తే వేరేలాగా ఉంటుంది. యాహ్! దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. వి కెనాట్ కన్సిడర్ ఇదే అవును. అని. ఎలాగైనా నౌ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ చేసేసాం ఆల్రెడీ మనం. యాహ్! వి ఆబ్వియస్లీ. ఆర్ రీచింగ్ దేర్ ఆల్రెడీ నంబర్స్. ఇప్పుడు దరిదాపు హ్మ్. ఒక చిన్న డిఫరెంట్ కంటెంట్ ఉంది అంటే, అంటే చిన్న హ్మ్. సినిమాతో సహా చిన్న అంటే ఐయామ్ నాట్ సేయింగ్ బడ్జెట్ వైస్‌గా అనుకున్నా కూడా మీరు హ్మ్. దరిదాపు అన్ని లాంగ్వేజెస్‌లో వస్తుంది. సో, అవునవును. నాట్ అవును. ఈవెన్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. సో, అన్ని లాంగ్వేజ్‌లో వస్తుంది. ఈవెన్ బయట గూడా ఇప్పుడు జపాన్ గాని, లేకపోతే వేరే లాంగ్వేజెస్‌లో గూడా చైనా గాని చైనీస్ కానీ. యాహ్! దే ఆర్ అంటే ఈగర్‌గా మనం చూస్తున్నాం. అంటే టు హ్మ్. రిలీజ్ థట్ ఆర్ సంథింగ్ టు అవును. మేక్ ద మార్కెట్‌ని కొంచెం ఇది జేయడానికి. సో, అవును. దట్ మైట్ బి ద యాక్చువల్‌గా మన స్టోరీ టెల్లింగ్ అంతవరకు అంత టాప్ నాచ్‌లో ఉంది యాక్చువల్‌గా. లైక్ హ్మ్. 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 ఫర్ హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ 'సుకుమార్' గారి రైటింగ్ గాని, 'సందీప్ రెడ్డి వంగ' గారి రైటింగ్ గాని, ఆ తర్వాత 'రాజమౌళి' గారి రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే రైటింగ్ గాని, దీస్ ఆర్ అప్ టు ది మార్క్ ఆఫ్ అంటే నేను ఇప్పటి వరకు ఊహించలేదు యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. నేనైతే హ్మ్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని జేమ్స్ కెమెరాన్ సినిమాలు చూసి, హ్మ్. లేకపోతే హ్మ్. హ్మ్. స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమాలు చూసి, స్పీల్‌బర్గ్. మనం యాహ్! ఎప్పుడైనా రీచ్ అవుతామా? హ్మ్. హ్మ్. మనం హ్మ్. ఎప్పటికైనా రీచ్ అదే దట్స్ అవుతామా? దేర్. ఈ యాహ్! రేంజ్ అదుంటది జనరల్‌గా. అనిపిచ్చేది నాకు. కానీ ఇప్పుడు హ్మ్. రీచ్ అయిపోయాం. ఆల్రెడీ రీచ్ అయిపోయాం. యాహ్! అండ్ యాహ్! దెన్ దే ఆర్ ప్రైజింగ్ అస్. హ్మ్. హ్మ్. స్టీవెన్ హ్మ్. స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ వచ్చి రాజమౌళిని ఐ హావ్ యాహ్! వాచ్డ్ యాహ్! యువర్ మూవీ. ఐ ఇట్ వాచ్డ్ వాస్ యువర్ వెరీ మూవీ. గుడ్ అని. యాహ్! దట్ వాస్ గూస్ బంప్స్ థింగ్స్. ఆ! అంటే ఆ! ఆయనొచ్చి అది చెప్పటం, నాకు ఇన్ని అది క్యారెక్టర్‌లు నాకు బాగున్నాయి నిజంగా ఇది చెప్పటం. యాహ్! ట్రూ. హ్మ్. హ్మ్. అది నిజంగా అనిపించట్లేదు. అంటే మనం గ్లోబల్ విలేజ్ అయిపోయి, మనం అంత హ్మ్. హ్మ్. రేంజ్‌కి ఎదిగిపోయామా స్టోరీ టెల్లింగ్‌లో ట్రూ. అనిపించేస్తుంది నాకు. యాహ్! యాహ్! దట్ ఈస్ యాహ్! మన నెక్స్ట్ జనరేషన్ మరి ఎలా రాస్తారో తెలీదు గానీ, నేను ఫర్ ఫర్ రాజమౌళి అండ్ దెన్ అంటే రాజమౌళికి ఒక 40 ప్లస్ ఉంటాయి. లేకపోతే సందీప్ రెడ్డికి 30 ప్లస్ అనుకోండి. వీళ్ళందరూ లేదు. ఉంటున్నారంటే మీరన్నది నెక్స్ట్ ఒక 10 జనరేషన్ ఇయర్స్ బ్యాకేమో యాహ్! ఉంటాయి నెక్స్ట్ ఆల్రెడీ ఆ! ఉంటాయి. యాహ్! యాహ్! ఆ! నెక్స్ట్ జనరేషన్ ఎలా రాస్తారు? అసలు నాకు అదే అదే క్వెషన్ మార్క్ యాక్చువల్‌గా.
ఇట్ హ్యాస్ టు ఎవాల్వ్. దట్స్ వాట్. అది ఎట్లా వెళ్తది అనేది ఇప్పుడు వీళ్ళేమి ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చినప్పుడు దీంట్లో క్రాక్ చేద్దామని ఇంతో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రాజమౌళి గారు స్టార్ట్ చేసింది కూడా ఈ స్టార్టెడ్ విత్ శాంతి నివాసం సీరియల్ గాని, ఇప్పుడు ఆ శాంతి అందుకని నివాసం యూస్ తీసేటప్పుడు అప్పుడేమి ఇట్లా క్రాక్ చేద్దాం, ఇది ఆస్కార్కి వెళ్దాం. దెర్ వాస్ నో గోల్. ఐ గెస్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్ టు గో విత్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని ఉంటుంది కానీ ఆ డేనే ఈ పర్టికులర్ ఇలా అవ్వాలనేది నాకు తెలిసి ఉండదు. దట్ ఈస్ లైక్ అన్ఇమాజినబుల్ థింగ్ అనమాట అది. when he started this. So see that is a evolve అవుతా ఉంటుంది. పీపుల్ ఆర్ లైక్ నోయింగ్, అంటే అన్ని తెలుసుకుంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చూస్తున్నాం. సో స్క్రిప్ట్స్ అయితే బాగా వస్తున్నాయి. సో లెట్స్ సీ. ఇంకా మనం కూడా స్క్రిప్ట్స్, కొన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ రాయాలనే ఇదితో అందరూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు. So, let's look at it. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. హాలీవుడ్ డెఫినెట్లీ గ్రేట్ డైరెక్టర్స్ లైక్ ఇందాక అన్నట్టు జేమ్స్ కెమెరన్, జేమ్స్ స్పీల్బర్గ్, మార్టిన్ స్కార్సెసే, వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఈ వీళ్ళు కూడా అలాగే తీసుకుంటారు యాక్చువల్ గా. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పలా గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని Yeah, యానిమల్ వర్కౌట్ అయింది. ఆ స్టైలింగే ఆ స్టైల్. గాడ్ ఫాదర్ స్టైలింగ్, గాడ్ ఫాదర్ స్టైలే యాక్చువల్ గా. కాకపోయినా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కూడా ఈ క్లిషే మూమెంట్స్ ని కొత్తగా రీక్రియేట్ చేశారు. దే గాట్ సక్సెస్ యాక్చువల్లీ. ఫ్యూచర్ లో కూడా డెఫినెట్లీ ఒక రిఫరెన్స్ పాయింట్స్ అయితే తీసుకుని మన రైటర్స్ రాస్తూ ఉంటాం. వీళ్ళు కూడా రిఫరెన్స్ పాయింట్స్ ని తీసుకుని క్లాసిక్స్ ని తీసుకుని రాస్తారని నా ఉద్దేశం. Yep. So We have to watch. hope the best. మనం we'll conclude that. We'll conclude this. Okay. So ఓకే, యాజ్ పర్ ద టాపిక్ మీకు ఇష్టమైన విలన్స్ ఎవరు? అంటే నాకు ఇష్టమైన విలన్స్ ఎవరన్నా నేను చెప్తాను. నాకు ఇష్టమైన విలన్ చిన్నప్పుడు జగదీప్ గురుడాత్లో సుందర్లో అమరీష్ పురి గారు. అది ఆ క్యారెక్టర్ నాకు కాపాలి. అవునవును. స్లాంగ్ గానీ ఇది గానీ స్లాంగ్ గానీ అమరీష్ పురి గారు అంటేనే భయం. అవునవును. అమరీష్ పురి అనేది స్పెషల్ క్యారెక్టర్. అంటే రాజగోపాలరావు గారు అయితే కామెడీ విలన్ గా అనిపిస్తారు కానీ అమరీష్ పురి కంప్లీట్లీ భయపెట్టే విలన్. భయంకరమైన పరమ భయంకర. ఆ తర్వాత నాకు అదే టైపు చేయగలిగింది అరుంధతిలో సోను సూద్ క్యారెక్టర్. అది సిమిలర్ గా భయపెట్టి, అంటే నాకు అంత భయం కలుగుతుందని కాదు కానీ, ఆ ఏజ్ కాదు కానీ, బట్ ఇట్స్ నాట్ అదే భయం అని కాదు కానీ, బట్ ఆ రేంజ్ ఫీల్ గానీ, ఆ రేంజ్ విలనిజం, ఆ క్రూయాలిటీ కానీ అది కానీ. నాకు తెలిసి టెట్లా క్యారెక్టర్ సోను సూద్ గారు అయితే బాగుండేది. అంటే నా రేంజ్ విలనిజం వచ్చేదేమో అజయ్ గారు వింటే అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అజయ్ ఈజ్ ఆల్సో డన్ వెల్. నిజంగానే రాక్షసులానే చేశాడు అజయ్. ఆ లుక్ కానీ, కట్అవుట్ కానీ, ఎవ్రీథింగ్. ఇంకొకటి నాకు సూర్య విలనిజం చాలా బాగుంటది. నీకు 24 లో కూడా సూర్య విలనిజం చాలా బాగుంటది. ఆ తర్వాత రీసెంట్ గా విక్రమ్ సినిమాలో క్యారెక్టర్ పేరు మర్చిపోయాను నేను. ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ చాలా రోలెక్స్ క్యారెక్టర్. రోలెక్స్ సార్ క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది సూర్య బెస్ట్ విలన్ అవుతాడు అనిపిస్తుంది. యజ్జ సూర్య కాకుండా సూర్య, హీరో సూర్య నాకు బెస్ట్ విలన్ అనిపిస్తుంది సూర్య గారి. ఇంకా యానిమల్ లో బాబీ డిఎల్ కూడా చాలా బాగుంటది విలనిజం. క్రియేటివ్ గా ఉంటుంది. మీరు చెప్పండి. దాదాపు ఇందాక మనం డిస్కస్ చేసినట్టే, తర్వాత మీరు అన్నట్టు ఈ అంతకు ముందు వచ్చిన పాత సినిమాలు అసలు ఇప్పుడు వస్తున్నవి, ఐ ఫీల్ అంటే కొన్ని అంటే నాకేంటంటే ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ విలనా కాదా అని తెలుసుకోవడానికి అలాంటివి కూడా నేను ఇష్టపడతాను. అంటే ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పారు, పాత సినిమాల్లో గుమ్మడి గారిని అంటే క్యారెక్టర్ని బట్టి పెట్టేవాళ్ళు. ఆ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి విలన్ చేస్తాడు అనేసి. థ్రిల్లింగ్ ఎలిమెంట్, కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్. నార్మల్లీ ఐ ఎంజాయ్ దట్. అది కూడా అలాంగ్ విత్ అంటే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న విలన్స్ కాకుండా అది కూడా ఎంజాయ్ దట్. సో అట్లా మోస్ట్ ఆఫ్ ద చెప్పిన పాయింట్స్ ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసినవి.
విలన్స్ ఇప్పుడు ఇంకా Hmm. డిఫరెంట్ ఇంకా విలన్స్ క్రియేట్ చేయాలి. సో దట్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ నోస్ ఇట్, అంటే విలన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, హీరో అంత స్ట్రాంగ్ ఉంటాడు అనేసి. సో మేబీ ఆ కొన్ని డైనమిక్స్ చేంజ్ అవటం వల్ల, లేకపోతే స్క్రీన్ ప్లే కానీ ఇలాంటివి చేంజ్ అవటం వల్ల ఇవి చేంజ్ అవుతున్నాయేమో. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లైక్ హౌ ఇట్ ఈస్. సో విల్ సీ, హోప్ ద బెస్ట్, అండ్ విల్ రైట్ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్. యా యా మీరు 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 కూడా మంచి విలన్ క్యారెక్టర్ రాయండి. దాంతోపాటు ఈక్వల్ గా నేను కూడా ట్రై చేస్తాను విలన్ క్యారెక్టర్, మంచి విలన్ క్యారెక్టర్ రాయాలి. విల్ ట్రై. ఓకే, ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. Bye.